గుడ్ మార్నింగ్ గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము పార్ట్ 9 ఆఫ్ అప్ టు పార్ట్ 30 ఉన్నాయి. సో పార్ట్ 9 అనేది ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది అప్ టు పార్ట్ 8. సో నౌ లెట్ us డిస్కస్ వాట్ ఎగ్జాక్ట్లీ పార్ట్ 9 అనేది ఏంటి, మీ క్వశ్చన్స్ ఉన్నాయనేది. ద బ్యూటిఫుల్ సరౌండింగ్స్ ఆఫ్ ద ప్లేస్ ఎన్చాంటెడ్ మీ. ఇక్కడ బ్యూటిఫుల్ సరౌండింగ్స్ అనేది ఉండాలి, ఎందుకంటే ఇది సరౌండింగ్ అనేది కాదు, ఇట్ షుడ్ బి ప్లూరల్. లేజర్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ టూల్స్ ఫర్ డెలికేట్ ఐ సర్జరీ. ఎప్పుడైనా కానీ ఐ సర్జరీ అంటారు కానీ ఐస్ సర్జరీ అనరు, అంతేగాని లెగ్స్ సర్జరీ అనరు. సర్జరీ ఆల్వేస్ షుడ్ బి యూజ్డ్ విత్ ద సింగులర్ నౌన్, దట్ ఈస్ ఐ సర్జరీ. ఐ డు నాట్ నో వేర్ కుడ్ హీ హ్యావ్ గాన్. ఐ డు నాట్ అన్నాడు, ఇక్కడ వేర్ హీ కుడ్ హ్యావ్ గాన్ అనేది రావాలా. ఆల్వేస్ యూజ్ వేర్ హీ కుడ్, అంతేగాని కుడ్ హీ అని యూజ్ చేయకూడదు. సో వేర్ హీ కుడ్ హ్యావ్ గాన్ అనేది పక్కా యూసేజ్ అనమాట. ద ఇంట్రడక్షన్ ఆఫ్ టీ అండ్ కాఫీ అండ్ సచ్ అదర్ బెవరేజెస్ హ్యావ్ నాట్ బీన్ వితౌట్ సమ్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఏదైతే ఇంట్రడక్షన్ ఆఫ్ టీ మరియు కాఫీ ఉందో అండ్ సచ్ అదర్ బెవరేజెస్ హ్యాస్ నాట్ బీన్ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ సింగులర్లో ఉండాలా, ఏదైతే టీ అండ్ కాఫీ ఉందో సో దట్ షుడ్ బీ విత్ ద సింగులర్. ద ఫ్యాక్ట్ ఆఫ్ మీ బీయింగ్ ఏ స్ట్రేంజర్ డజంట్ ఎక్స్క్యూజ్ హిస్ కండక్ట్. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ మై బీయింగ్ ఏ స్ట్రేంజర్ డజంట్ ఎక్స్క్యూజ్ హిస్ కండక్ట్ అనేది రావాలా. సో ఓవరాల్ ఇక్కడ ఏంటంటే పొసెసివ్ ఫామ్లో మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద టేబుల్స్ లెగ్స్ హ్యావ్ బీన్ ఎలాబరేటెడ్లీ కార్వ్డ్. ఓవరాల్ ఏంటంటే ద లెగ్స్ ఆఫ్ ద టేబుల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, అంతేగాని ద టేబుల్స్ లెగ్ అనేది యూజ్ చేయకూడదు. ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ రీడర్స్ వుడ్ రైట్ టు మీ అబౌట్ హౌ దే మెడిటేట్. సో ఇక్కడ I would appreciate if readers would write to me about how they meditate. ఇక్కడ మెడిటేషన్ గురించి అనమాట. రైట్ టు మీ, ఇక్కడ వుడ్ ఈజ్ సూపర్ఫ్లూయస్ అనమాట. ఐ అప్రిషియేట్ ఇఫ్ రీడర్స్ వుడ్ రైట్, దాని బదులు ఇక్కడ ఓవరాల్ వుడ్ అనేది అగైన్ యూజ్ అవసరం లేదు. ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ రీడర్స్ రైట్ టు మీ ఈజ్ మోర్ ఎనఫ్. సో ఇక్కడ వుడ్ అనేది డ్రాప్ చేయాల. ద డాక్టర్ అడ్వైజ్డ్ మిస్టర్ మురుగన్ దాట్ బికాస్ ఆఫ్ హిస్ సివియర్ క్రాంప్స్ హీ షుడ్ లే ఇన్ ద బెడ్ ఫర్ ఫ్యూ డేస్. ఇక్కడ డాక్టర్ ఏం చేశాడు, అడ్వైజ్ చేశాడు మిస్టర్ మురుగన్కి, బికాస్ ఆఫ్ హిస్ సివియర్ క్రాంప్స్ హీ షుడ్ లే ఇన్ ద బెడ్ ఫర్ ఏ ఫ్యూ డేస్. ఇక్కడ లై ఇన్ ద బెడ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఇక్కడ లే అంటే గుడ్లు పెట్టడం, లై అంటే పడుకోవడం. He is a university professor, but of his 3 sons neither has any merit. ఇక్కడ ఏం మిస్టేక్స్ అనేది లేదు, ఇతను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అంట, బట్ ఆఫ్ హిస్ 3 sons neither has any merit. వాళ్ళు డల్ స్టూడెంట్స్ అనమాట. ఇట్ ఈస్ టైమ్ యూ డిసైడ్ ఆన్ యువర్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ V2 ఫ్రమ్ విల్ టేక్స్ ప్లేస్ సూన్ ఆఫ్టర్ ఇట్ ఈస్ టైమ్. ఇట్ ఈస్ టైమ్ తర్వాత ఎప్పుడైతే ఇట్ ఈస్ టైం వస్తుందో ఆటోమేటిక్గా యూ డిసైడెడ్ అనేది రావాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ టైమ్ యూ డిసైడెడ్ ఆన్ యువర్ నెక్స్ట్ కోర్స్. సో ఎప్పుడైతే ఇట్ ఈస్ టైమ్ యూ ప్లేడ్ అంటే V2 ఫామ్ వస్తుంది అనమాట. హీ హూ హ్యావ్ సఫర్డ్ ద మోస్ట్ ఫర్ ద కాజ్ లెట్ హిమ్ స్పీక్. ఇక్కడ హీ హూ హ్యావ్ సఫర్డ్ ద మోస్ట్ ఫర్ ద కాజ్, ఇక్కడ లెట్ హిమ్ స్పీక్ అనేది ఇక్కడ ఏంటంటే షుడ్ బి అలౌడ్ అని చెప్పడం అనమాట. ఇక్కడ he who have suffered the most for the cause let him speak బదులు should be allowed అని చెప్పి యూజ్ చేయొచ్చు. judge in him prevailed upon the father and he sentenced his son to death. ఓవరాల్ ఏంటంటే ఒక క్వాలిటీ అనమాట జడ్జ్ అనేది, అంత జడ్జింగ్ క్వాలిటీ ఉంది కాబట్టి అతని కొడుకైనా కూడా డెత్ సెంటెన్స్ వినిపించాడని చెప్పుకోవచ్చు. జడ్జ్ ఇన్ హిమ్ అంటే వాడిలో ఆ గుణం ఉండిపోయిందనమాట.
9/10 ఆఫ్ ద పిల్లర్ హ్యావ్ రాటన్ అవే. ఎప్పుడైతే 9/10 అంటే 9/10 అంతా పిల్లర్ అనేది తుప్పు పట్టిపోయిందంట. ఇక్కడ 9/10 అనేది ద పిల్లర్ హ్యాజ్ రాటన్ అవే అని చెప్పి చెప్పుకోవచ్చు. వన్ మేజర్ రీజన్ ఫర్ ద పాపులారిటీ ఆఫ్ టెలివిజన్ ఈజ్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ టు స్టే అట్ హోమ్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ద ఓల్డ్ మ్యాన్ ఫెల్డ్ సమ్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద గార్డెన్ విత్ హార్డ్లీ నో ఎఫర్ట్ అట్ ఆల్. ఇక్కడేంటి, ద ఓల్డ్ మ్యాన్ ఫెల్డ్ సమ్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ హార్డ్లీ ఎనీ ఎఫర్ట్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, ఎనీ ఎఫర్ట్ అట్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే ఐ గో టు ద టెంపుల్ యాజ్ ఆఫెన్ యాజ్ ఐ ఫైండ్ టైమ్. ఇక్కడ ఐ గో టు ద టెంపుల్ అవసరం లేదు, ఎందుకంటే ఐ గో టు టెంపుల్ అనమాట. టెంపుల్ ముందర ది అనేది యూజ్ చేయకూడదు, ఎస్పెషల్లీ కొన్ని సందర్భాలలో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ద పోలీస్ ఆస్క్డ్ us అబౌట్ అవర్ మూమెంట్స్ ఆన్ ఎ నైట్ ఆఫ్ ద క్రైమ్. ఇక్కడ ఆన్ ఏ నైట్ అనే బదులు ఆన్ ద నైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ వాజ్ ఎ ప్లెజెంట్ 4 hours డ్రైవ్ ఫ్రమ్ పూణే టు నాసిక్. ఇక్కడ 4 hour అనేది మనం చూసినట్లయితే ఇక్కడ 4 hour కాంపౌండ్ అడ్జెక్టివ్ 15 feet అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ వాజ్ ఎ ప్లెజెంట్ 4 hours డ్రైవ్ ఫ్రమ్ పూణే టు నాసిక్. సో 4 hour ఇట్స్ ఎ కాంపౌండ్ అడ్జెక్టివ్ 15 feet అనమాట. సో ఈ విధంగా యూజ్ చేసుకోండి. ద వే 15 feet ఇవన్నీ కాంపౌండ్ అడ్జెక్టివ్స్. 4 hours ప్లూరల్ యూజ్ చేయకూడదు, ఓన్లీ 4 hour. నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కసింగ్ ఆల్ ద నోన్ మెకానిజమ్స్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్. ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అనమాట. ఎ గ్రేట్ మెనీ స్టూడెంట్ ఇక్కడ ఎప్పుడైతే మెనీ వచ్చిందో స్టూడెంట్స్ ప్లూరల్ రావాలి. ఎ గ్రేట్ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ సక్సెస్ఫుల్. The future of food companies seems quite secure owed to ever growing demand. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే ఓవింగ్ టు అనేది ఉంటుందన్నమాట. సో ద ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ కంపెనీస్ సీమ్స్ క్వైట్ సెక్యూర్ ఓవింగ్ టు ఎవర్ గ్రోయింగ్ డిమాండ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డూ యూ నో దట్ ఇట్ వాజ్ ఐ హూ హ్యాస్ డన్ దిస్ పీస్ ఆఫ్ బ్యూటిఫుల్ వర్క్. డూ యూ నో దట్ ఇట్ వాజ్ ఐ హూ హ్యావ్ డన్. ఓవరాల్ ఏంటంటే ఐ తర్వాత హూ హ్యావ్ అనేది వస్తుంది కాబట్టి హ్యాజ్ అనేది వాడకూడదు. ద అరేబియన్ నైట్స్ అనేది ఒక పుస్తకము, అది ఆల్వేస్ ప్లూరల్ ఉంటుంది పుస్తకం అనేది. ద అరేబియన్ నైట్స్ ఈజ్ ఇండీడ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్ అనమాట, అంతేగాని ఆర్ కాదు. ఆఫ్ ఆల్ ద మోడల్స్ జెసికా ఈజ్ ద మోర్ గుడ్ లుకింగ్ వన్. ఇక్కడ ఏమన్నాడు, మోర్ గుడ్ అన్నాడు, విచ్ ఇస్ రాంగ్. ఆఫ్ ఆల్ ద మోడల్స్ జెసికా ఈజ్ ద మోస్ట్ గుడ్ లుకింగ్ వన్. సో ఆ విధంగా మోస్ట్ యూస్ చేయండి. ఇఫ్ హీ ఈజ్ ఎ మిలియనియర్ హీ వుడ్ హెల్ప్ ద మిలీనియం ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటంటే ఇమాజినేషన్ అనమాట. ఇలాంటి ఇమాజినేషన్ ఎప్పుడైతే ఉంటుందో, ఇఫ్ హీ వర్ ఏ మిలియనియర్, ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నేను ఇది పొడిసేవాడిని, ఏం పొడిసేది ఏముండదు. ఇలాంటి ఇమాజినేషన్లో మాత్రం ఇఫ్ ఐ వర్ ద కలెక్టర్ ఆఫ్ ఇండియా, కలెక్టర్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, సో అక్కడ ఇమాజినేషన్ ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ఈ విధంగా ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ద ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్ హిస్ క్యాబినెట్ కలీగ్స్. ఎప్పుడైతే ఇక్కడ అలాంగ్ విత్ అని వచ్చిందో అంటే టుగెదర్ తీసుకుంటామన్నమాట. సో ద ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్ హిస్ క్యాబినెట్ కలీగ్స్ హ్యాస్ బీన్ వెల్కమ్డ్ బై ద చీఫ్ మినిస్టర్ అట్ ద ఫార్మల్ సెరమనీ. నెక్స్ట్ మనం గుర్తుంచుకున్నట్లయితే ద పొలిటికల్ క్యాండిడేట్ టాక్డ్ యాజ్ ఎఫ్ షీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ ఎలెక్టెడ్ టు ద ప్రెసిడెన్సీ. సో ఇక్కడ ద పొలిటికల్ క్యాండిడేట్ టాక్డ్ యాజ్ ఎఫ్ she had already been elected. Due to me being a newcomer I was unable to get a good house. ఇక్కడ డ్యూ టు మీ అనే బదులు డ్యూ టు మై పొజిషన్ అనమాట. డ్యూ టు మై బీయింగ్ ఏ న్యూ కామర్ ఐ వాజ్ అనేబుల్ టు గెట్ ఎ గుడ్ హౌస్. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ద హోల్ బ్లాక్ ఆఫ్ ఫ్లాట్స్ ఇంక్లూడింగ్ 2 shops was destroyed in fire. So the whole block of flats including 2 shops was destroyed in fire. నెక్స్ట్ ఏంటి, ఇవి సెంటెన్సెస్ కొద్దిగా ఫిల్అప్ ద బ్లాంక్స్ అనమాట. ఆ ఫిల్అప్ ద బ్లాంక్స్ ఏ విధంగా ఉంటాయి జస్ట్ మనము చూసుకోవచ్చు.
హీ ఆల్వేస్ ప్రాక్టీసెస్ ద జస్టిస్ అండ్ కేర్స్ ఫర్ మోరల్ ప్రిన్సిపల్స్. ఇక్కడ ది షుడ్ నాట్ బి యూజ్డ్. ఇక్కడ ఏంటి, ది అనేది వాడకూడదు అనమాట. హీ ఆల్వేస్ ప్రాక్టీసెస్ జస్టిస్, ది జస్టిస్ అనకూడదు, జస్టిస్ అండ్ కేర్స్ ఫర్ మోరల్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద చీఫ్ గెస్ట్. ద ప్రిన్సిపల్ అండ్ ద స్టాఫ్, ఇక్కడ ఏంటి, ప్రిన్సిపల్ సపరేటు అండ్ ద స్టాఫ్ సపరేట్ అనమాట. అక్కడ మనము ఆర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆర్ వెయిటింగ్ ఫర్ ద చీఫ్ గెస్ట్. ఐ లైక్ ద పోయట్రీ ఆఫ్ బైరాన్ అండ్ షెల్లీ. ఈ పోయట్రీ ఉంది చూసారా, ఈ పోయట్రీ అనేది సింగులర్ అనమాట. పోయట్రీ ఆఫ్ బైరాన్ అండ్ షెల్లీ. ద మేనేజర్ పుట్ ఫార్వర్డ్ ఎ నెంబర్ ఆఫ్ క్రైటీరియన్స్ ఫర్ ద పోస్ట్. ఓవరాల్ ఏంటంటే క్రైటీరియా ప్లూరల్ అనమాట. ద మేనేజర్ పుట్ ఫార్వర్డ్ ఎ నెంబర్ ఆఫ్ క్రైటీరియా ఫర్ ద పోస్ట్. ఏమేమి క్రైటీరియా ఉన్నాయో, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే అది ప్లూరల్ అనమాట. క్రైటీరియన్ అనేది సింగులర్. ద రైల్వేస్ హ్యావ్ మేడ్ క్రాసింగ్ ద ట్రాక్స్ ఏ పనిష్డ్ అఫెన్సెస్. ఓవరాల్ ఏంటంటే పనిష్డ్ అఫెన్సెస్ బదులు పనిషబుల్ అఫెన్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. సిటిజన్స్ కెనాట్ అఫోర్డ్ టు టేక్ ద లా అవుట్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. దాన్ని మనము ఇన్ టు దేర్ హ్యాండ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సిటిజన్స్ కెనాట్ అఫోర్డ్ టు టేక్ ద లా ఇన్ టు దేర్ హ్యాండ్స్. ఐ రిమెంబర్ మీట్ హిమ్ 5 years ago. ఐ రిమెంబర్ మీటింగ్ హిమ్ 5 years ago. హీ ఏట్ నథింగ్ సిన్స్ ఎస్టర్డే. హీ హ్యాస్ ఈటెన్ నథింగ్ సిన్స్ ఎస్టర్డే అని మనం గుర్తుంచుకోవాలి. మాధురి దీక్షిత్ ఈస్ హ్యావింగ్ ఎ లార్జ్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇక్కడ మాధురి దీక్షిత్ ఎవరైతే ఉందో షీ హ్యాస్ ఎ లార్జ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట. యూ షుడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యువర్ మెంటర్. సో ఇక్కడ ఏమవుతుంది, యూ షుడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యువర్ మెంటర్. మోస్ట్ పీపుల్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ స్వైన్ ఫ్లూ దీస్ డేస్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అని మనం యూజ్ చేయాలా, మోస్ట్ పీపుల్ కాదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అట్ హిజ్ రిటర్న్ వీ ఆస్క్డ్ హిమ్ మెనీ క్వశ్చన్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఆన్ హిజ్ రిటర్న్ రావాలంటే అతను వచ్చిన తర్వాత ఆన్ హిజ్ రిటర్న్ అంటారు, కానీ అట్ హిజ్ డిస్క్రిప్షన్ అంటే అతని యొక్క డెసిషన్లో అని చెప్పుకోవచ్చు అనమాట. ద చీఫ్ గెస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్ అన్నాడు. ఇక్కడ ద చీఫ్ గెస్ట్ ఎంటర్డ్ ద రూమ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐఎమ్ యువర్స్ అఫెక్షనేట్ సన్. యువర్స్ అనే బదులు ఐఎమ్ యువర్ అఫెక్షనేట్ సన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బోత్ మీ అండ్ మై సిస్టర్ వెంట్ టు ఏ బోర్డింగ్ స్కూల్. ఇక్కడ ఏంటంటే బోత్ ఐ అండ్ మై సిస్టర్ వెంట్ టు బోర్డింగ్ స్కూల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రిఫ్లెక్సివ్ ఫామ్ ఉండకూడదు, ఆబ్జెక్టివ్ ఫామ్ ఉండకూడదు, బోత్ ఐ అండ్ మై సిస్టర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్రిస్టినాస్ ఫ్రెండ్స్ ప్రిఫర్డ్ హర్ రెమెడీస్ ఓవర్ ద డాక్టర్స్. ఇక్కడ ఏంటంటే క్రిస్టినాస్ ఫ్రెండ్ ప్రిఫర్డ్ జూనియర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుందంటే టు వాడాల్సి ఉంటుంది. ప్రిఫర్డ్ హర్ రెమెడీస్ టు ద డాక్టర్స్. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ హీ యాజ్ వెల్ యాజ్ యూ లైక్ టు గో అనేదాన్ని హీ యాజ్ వెల్ యాజ్ యూ లైక్స్ టు గో అనేది గుర్తుంచుకోండి. సో ఎక్కడైతే యాజ్ వెల్ యాజ్ అని వస్తుందో అది టుగెదర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి వర్బ్ అనేది ప్లూరల్ ఉండాలా. ఇక్కడ లైక్స్ టు గో. దోస్ హూ ఆర్ ఇన్ పవర్ హ్యావ్ టు బీ సెన్సిటివ్ ఆఫ్ ద సఫరింగ్స్ ఆఫ్ ద పూర్. ఇక్కడేంటి సెన్సిటివ్ ఆఫ్ ద కాదు, సెన్సిటివ్ టు ద సఫరింగ్స్ ఆఫ్ ద పూర్ అని గుర్తుంచుకోండి. ద హౌస్ ఈజ్ బిల్ట్ ఆఫ్ స్టోన్స్ అన్నాడు. ఇక్కడ దేనితోటి, మేడ్ ఆఫ్ బ్రిక్ అంటారా, మేడ్ ఆఫ్ బ్రిక్స్ అంటారా, అదేవిధంగా బిల్ట్ ఆఫ్ స్టోన్ అది సింగులర్గానే యూజ్ చేయాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. మేడ్ ఆఫ్ బ్రిక్స్ అంటారు, నో, ఇట్స్ మేడ్ ఆఫ్ వాట్ మెటీరియల్, దట్ ఈస్ బ్రిక్. అంతేగాని బ్రిక్స్ అనరు. మనకు తెలుసు ప్లూరల్తో చేస్తామని, బట్ మేడ్ ఆఫ్ బ్రిక్ అంటారు అంతే. సో అదేవిధంగా మేడ్ ఆఫ్ స్టోన్ అంటారు, బిల్ట్ ఆఫ్ స్టోన్. నెక్స్ట్ ఏంటంటే హ్యాడ్ యూ వర్క్డ్ హార్డ్ యూ విల్ హ్యావ్ పాస్డ్. ఇక్కడ హ్యాడ్ అనేది వచ్చిందంటే పాస్ట్లో ఉంది. హ్యాడ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ అని అనమాట. ఇక్కడ వుడ్ అని వస్తుంది, విల్ అని ఉండదు, ఎందుకంటే హ్యాడ్ అనేది ఆల్రెడీ పాస్ట్ ఫామ్ కాబట్టి. ద ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఫాట్ ద ఎనిమీ లాస్ట్ సోల్జర్ వాజ్ స్టాండింగ్. సో ఇక్కడ ది ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ల్యాండ్ లార్డ్ కుడ్ నాట్, ఇక్కడ టెల్ విచ్ ఆఫ్ ద సర్వెంట్స్ బ్రోక్ ద గ్లాస్ అంటే ఇక్కడ ద ల్యాండ్ లార్డ్ కుడ్ నాట్ టెల్ విచ్ ఆఫ్ ద సర్వెంట్స్ బ్రోక్ ద గ్లాస్. ఎవరు వాళ్ళల్లో సర్వెంట్స్ ఎవరు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళలో ఎవరో ఒకరు తెలియదు అనమాట ఎవరో. ద రోడ్ ఫ్రమ్ మై హౌస్ టు ద టెంపుల్ ఈస్ ఫుల్ ఆఫ్ పాట్ హోల్స్. సో ఇక్కడ ఏమైంది, టు ద టెంపుల్
ఇక్కడ ది అనేది ఏ విధంగా యూజ్ చేశారు, ఇన్ సమ్ కేసెస్ ఎట్లా డిస్టెన్స్ వైజ్ మెజర్మెంట్ కోసం స్పెసిఫికల్లీ మెన్షన్ చేయడం జరిగింది, అందుకే మనం ది అనేది వాడడం జరిగింది. ఐఎమ్ లైకింగ్ పీనట్స్, ఇక్కడ ఐఎమ్ లైకింగ్ బదులు ఐ లైక్ పీనట్స్. లైక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఎమోషన్స్ బట్ నాట్ ఫర్ ప్రోగ్రెసివ్ ఆర్ కంటిన్యూస్ ఫామ్. సో ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఐ ఆస్క్డ్ ద షాప్ కీపర్ డూ యూ హ్యావ్ చేంజ్ ఫర్ 500 రూపీస్. ఇక్కడ రూపీస్ అనేది 500 రూపీ అని మనం తెలుసుకోవచ్చు. సో ఓవరాల్ మనము 500 రూపీ అనేది సింగులర్గా వాడాలి, రూపీస్ అని వాడకూడదు. 500 రూపీ నోట్. ఈచ్ బాయ్ వాజ్ గివెన్ ఎ టాయ్ యాజ్ ఎ పార్టింగ్ గిఫ్ట్ విచ్ మేడ్ దెమ్ హ్యాపీ. సో ఇక్కడ ఈచ్ బాయ్ వాజ్ గివెన్ ఎ టాయ్ యాజ్ ఎ పార్టింగ్ గిఫ్ట్ విచ్ మేడ్ దెమ్ హ్యాపీ. దేర్ లగేజ్ విచ్ వాజ్ కెప్ట్ అట్ ద స్టేషన్స్ రెస్ట్ రూమ్ లాకర్స్ వాజ్ లేటర్ రిట్రీవ్డ్ అనమాట. ఏదైతే లగేజ్ పెట్టారో విచ్ వాజ్ కెప్ట్ అట్ ద స్టేషన్స్ రెస్ట్ రూమ్స్ లాకర్స్ వాజ్ లేటర్ రిట్రీవ్డ్. ద ఫస్ట్ 5 స్టూడెంట్స్ విల్ రిసీవ్ ద చీఫ్ గెస్ట్. ఇక్కడ ఫస్ట్ అనేది కార్డినల్, దాని తర్వాత ఆర్డినల్, రివర్స్ రాసాను సారీ. ద ఫస్ట్ అనేది కార్డినల్, 5 అనేది ఆర్డినల్స్ అనమాట నంబర్స్. స్టూడెంట్స్ విల్ రిసీవ్ ద చీఫ్ గెస్ట్. ఓకే, నెక్స్ట్ ద సమ్మర్ ఎలక్షన్స్ were held at many a place without any untoward incident. So overall ఏంటంటే the summer elections were held at many places without any untoward incident. ఇక్కడ ఏ అనేది మెనీ ఏ అనేది ఉండకూడదు, మెనీ ప్లేసెస్. నెక్స్ట్ మనము ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అన్ యాక్టర్ టు ఎర్న్ రెస్పెక్ట్ ఫ్రమ్ బోత్ ద ఫ్యాన్స్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ క్రిటిక్. సో ఓవరాల్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అన్ యాక్టర్ టు ఎర్న్ రెస్పెక్ట్ ఫ్రమ్ బోత్ ద ఫ్యాన్స్ అండ్ క్రిటిక్. యాజ్ వెల్ యాజ్ అనేది ఉండకూడదు, బోత్ ఫాలోడ్ బై ఏం రావాలి, అండ్ రావాలి. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫర్ ఎవ్రీ వన్ దట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ హైడింగ్ సంథింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. ఆబ్వియస్లీ కాదు, ఆబ్వియస్ అంటే మనకు ఖచ్చితంగా తెలుసు అని. ఫర్ ఎవ్రీ వన్ అందరికీ తెలుసు గ్రాండ్ ఫాదర్ సంథింగ్ ఈజ్ హైడింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్, మన నుంచి దాచిపెడుతున్నాడు ఏదో సీక్రెట్. షీ మేడ్ స్టూడెంట్స్ థింక్ ఫర్ దెమ్సెల్వ్స్ ఎక్సెప్ట్ టెల్ దెమ్ వాట్ టు థింక్. ఇక్కడ ఏమవుతుంది, రీప్లేస్ విత్ రాదర్ అనమాట. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే షీ మేడ్ స్టూడెంట్స్ థింక్ ఫర్ దెమ్సెల్వ్స్ రాదర్ టెల్ దెమ్ వాట్ టు థింక్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇక్కడ రీప్లేస్ విత్ ద రాదర్. దెర్ ఈజ్ ఏ హార్డ్ షవలింగ్ స్నో, దెర్ ఈజ్ ఏ హార్డ్లీ షవలింగ్ స్నో అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా షవలింగ్ హార్డ్లీ అని అనమాట. ద ఎబ్ అండ్ ఫ్లో ఆఫ్ ద టైడ్స్ ఆర్ నౌ అండర్స్టూడ్ అనే బదులు ద ఎబ్ అండ్ ఫ్లో ఆఫ్ ద టైడ్స్ ఈజ్ నౌ అండర్స్టూడ్. ఇక్కడ బ్రెడ్ అండ్ బటరు ఏ విధంగా మనం టుగెదర్ యూజ్ చేస్తామో ఎబ్ అండ్ ఫ్లో ఆఫ్ ద టైడ్స్ అనేది కూడా టుగెదర్ ఒకసారి యూజ్ చేస్తామన్నమాట. సో ఇది ఈజ్ నౌ అండర్స్టూడ్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది క్రౌన్ అండ్ గ్లోరీ, ఇవి సింగిల్ సబ్జెక్ట్స్ అంటారు అనమాట. హార్స్ అండ్ క్యారేజ్, బ్రెడ్ అండ్ బటరు, ఇవన్నీ సింగులర్ సబ్జెక్ట్స్ అనమాట, సింగిల్ సబ్జెక్ట్స్. ఇఫ్ ద వర్స్ట్ కమ్స్ టు ద వర్స్ట్ ఐ విల్ హ్యావ్ టు బిడ్ గుడ్ బై టు మై స్టడీస్ అండ్ జాయిన్ మై ఫ్యామిలీ బిజినెస్. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ వన్ యూజ్ ఆల్ ఆఫ్ ద ఫిల్మ్స్ యూ సజెస్టెడ్ ఆర్ నాట్ వర్త్ సీయింగ్. ఇక్కడ ఎవ్రీ వన్ అనే బదులు ఆల్ ఆఫ్ ద ఫిల్మ్స్ యూ సజెస్టెడ్ ఆర్ నాట్ వర్త్ సీయింగ్ అనమాట. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ హిజ్ నావెల్స్ దట్ ఆర్, ఇక్కడ ఏమవుతుంది ఈజ్ అనేది యూజ్ చేయకూడదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ హిజ్ నావెల్స్ దట్ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ ఆర్ బదులు ఈజ్ యూజ్ చేయండి. హీ డినైడ్ హ్యావింగ్ బీన్ దేర్, హీ డినైడ్ హ్యావింగ్ బీన్ దేర్, అతను కాదంట. ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్డ్ బిట్వీన్ యూ అండ్ మీ. చూసావా, బిట్వీన్ ఫాలోడ్ బై అండ్, ఇక్కడ యూ అండ్ ఐ బదులు యూ అండ్ మీ అనేది రావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉండాలి. ద వాల్యూ ఆఫ్ ద డాలర్ డిక్లైన్స్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రైజెస్, RISES. ఐ విల్ సెండ్ మై సర్వెంట్ బట్ ఐ కెనాట్ ఇన్ష్యూర్ దట్ హీ విల్ రీచ్ దేర్ ఇన్ టైమ్. ఇన్సూరెన్స్ అంటే వేరు, INSUR అంటే ఇన్ష్యూర్ చేయడం అంటే వాటికి బీమా చేయడం. అష్యూర్ అంటే ఖచ్చితంగా వస్తాడు అని ఒక అష్యూరెన్స్ ఇవ్వడం అనమాట. నేనున్నాను, చేస్తాడు, వస్తాడు, అష్యూరెన్స్ అనమాట, అష్యూర్ అంటారు. ద బ్యూటిఫుల్ సరౌండింగ్స్ ఆఫ్ ద ప్లేస్ ఎన్చాంటెడ్ మీ. ఏవైతే సరౌండింగ్స్ ఉన్నాయో ఆఫ్ ద ప్లేస్ ఎన్చాంటెడ్ మీ అంటే బాగా నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది.
ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ రీడర్స్ వుడ్ రైట్ టు మీ అబౌట్ హౌ దే మెడిటేట్. ఇక్కడ ఏంటి, సూపర్ఫ్లూయస్, సో రిమూవ్. ఓవరాల్ ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ రీడర్స్ రైట్ టు మీ అబౌట్ హౌ దే మెడిటేట్. వుడ్ అవసరంలే. హీ వాక్స్ యాజ్ ఇఫ్ ద ఎర్త్ బిలాంగ్స్ టు హిమ్. ఇక్కడ బిలాంగ్స్ బదులు బిలాంగ్డ్. ఇక్కడ ఏమవుతుందంటే హీ వాక్స్ యాజ్ ఇఫ్ ద ఎర్త్ బిలాంగ్డ్ టు హిమ్. ద హోల్ బ్లాక్ ఆఫ్ ఫ్లాట్స్ ఇంక్లూడింగ్ 2 shops వాజ్ డిస్ట్రాయిడ్ ఇన్ ఫైర్. ఇక్కడ ఏమవుతుంది, డిస్ట్రాయిడ్ ఇన్ ఫైర్ బదులు డిస్ట్రాయిడ్ బై ఫైర్ అనమాట. ద హోల్ బ్లాక్ ఆఫ్ ఫ్లాట్స్ ఏమవుతుంది, ఇంక్లూడింగ్ 2 shops వాజ్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ అనమాట. హీ ఆల్వేస్ ప్రాక్టీసెస్ ద జస్టిస్ అండ్ కేర్స్ ఫర్ మోరల్ ప్రిన్సిపల్స్. ఇక్కడ ఏమవుతుంది, ది షుడ్ నాట్ బి యూజ్డ్. ఇక్కడ ది అనేది వాడకూడదు. హీ ఆల్వేస్ ప్రాక్టీసెస్ జస్టిస్, అంతే, ది జస్టిస్ అని యూజ్ చేయకూడదు. ద ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద చీఫ్ గెస్ట్ అన్నారు. ఇక్కడ ఆర్ అనమాట, ఎందుకంటే దే ఆర్ డిఫరెంట్స్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. పోయిటరీకి సంబంధించి క్రైటీరియన్ డిస్కస్ చేసుకున్నాము. ద రైల్వేస్ హ్యావ్ మేడ్ క్రాసింగ్ ద ట్రాక్స్ ఎ పనిష్డ్ అఫెన్సెస్. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే రైల్వేస్ హ్యావ్ మేడ్ క్రాసింగ్ ద ట్రాక్స్, ఈ విధంగా రైల్వే ట్రాక్స్ క్రాస్ చేయడం ఒక పనిషబుల్ అఫెన్స్ అనమాట. ఎప్పుడైనా కానీ పనిషబుల్ అఫెన్స్ అంటారు కానీ పనిష్డ్ అని చెప్పకూడదు, ఎందుకంటే ఇదేంటంటే నౌన్ ఫామ్లు అనమాట. ఇట్ ఈస్ హై టైమ్ వచ్చినప్పుడు V2 ఫామ్ రావాలి, చెప్పాను. ఇట్ ఈస్ హై టైమ్ దట్ యూ వెంట్ గో హోమ్. సో వెంట్ అనేది V2 ఫామ్. హీఈస్ వాంటింగ్ అని అన్నాడు. హీఈస్ వాంటింగ్ ఇన్ ఎ లిటిల్ కామన్ సెన్స్, అంటే ఇక్కడ వాంటింగ్ బదులు హీ ల్యాగ్స్ ఇన్ ఎ లిటిల్ కామన్ సెన్స్, అంటే తనకి కామన్ సెన్స్ కొద్దిగా తక్కువ ఉందన్నమాట. దే స్పోక్ అబౌట్ ద వెదర్ అన్న బెటర్ స్పోక్ బదులు దే టాక్డ్ అబౌట్ ద వెదర్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద సెకండ్ పీజన్ ఫ్లూ జస్ట్ యాజ్ ద ఫస్ట్ పీజన్ హ్యాడ్ ఫ్లోన్. సో ఓవరాల్ ఏంటంటే సెకండ్ పీజన్ అనేమైంది, సెకండ్ టైం పోయిందనమాట. ఫస్ట్ పీజన్ ముందే పోయింది కాబట్టి హ్యాడ్ ఫ్లోన్ మనకి పాస్ట్ ఫామ్ అనమాట. ద ఓల్డ్ మ్యాన్ హ్యాజ్ అక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ త్రూ ఏజ్. ఇక్కడ ఏమైతే ఉందో ద ఓల్డ్ మ్యాన్ హ్యాజ్ అక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ త్రూ ఏజ్. ముంబై ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ టెక్స్టైల్స్. దేనికి ఫేమస్, ఫర్ ఇట్స్ టెక్స్టైల్స్కి. అదేవిధంగా డ్రింకింగ్ టీ ఈజ్ అన్ ఇంగ్లీష్ హ్యాబిట్. ఇదొకటి హ్యాబిట్ అనే కన్నా కష్టం అంటే మంచిది. ఇప్పుడు ఇంగ్లీష్ హ్యాబిట్ అంటే బ్రిటిషర్స్ వాళ్ళు కష్టం అనమాట, వాళ్ళ యొక్క కస్టమరీ వచ్చిందనమాట టీ అనేది. వాటర్ అండ్ సాయిల్ పొల్యూటెంట్స్ ఫైండ్ దేర్ ఎంట్రీ ఇన్ టు ద బాడీ త్రూ ఇంజెక్షన్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ ఆర్ ఫుడ్. దీంట్లో ఏమీ ఎరెక్షన్ అయితే లేదు. సో వాటర్ మరియు సాయిల్ పొల్యూటెంట్స్ ఫైండ్ దేర్ ఎంట్రీ ఇన్ టు ద బాడీ త్రూ ఇంజెక్షన్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ ఆఫ్ ఫుడ్. ఇంజెక్షన్ అంటే ఏంలే, తినడం కానీ మనం ఇంటేక్ తీసుకోవడం అంటారు, అది ఎలా అయినా కానీ. మిస్టర్ ముఖర్జీ నోస్ 10 languages ఈజింట్ ఇట్ అన్నాడు. ఇక్కడ ముఖర్జీ అనే తర్వాత నోజ్ అనేది ఉంది. నోజ్ అంటే ఇక్కడ నోజ్ అనేది సింపుల్ ప్రజెంట్లో ఉంది. సో ఇక్కడ నోజ్కి ఏమొస్తుంది, డజంట్ హీ అనమాట. ఇక్కడ ఈజింట్ ఇట్ రాదు, ఎందుకంటే ఇక్కడ ఈజీ లేదు కదా. క్వశ్చన్ ట్యాగ్ అనేది డజంట్ హీ అనమాట. ముఖర్జీ సింగులర్ కాబట్టి డజంట్ హీ. అదేవిధంగా హీ లివ్స్ ఫార్ ఫ్రమ్ ద స్టేషన్. ఇక్కడ ఎ లాంగ్ వే ఫ్రమ్ ద స్టేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. హీ లివ్స్ ఎ లాంగ్ వే ఫ్రమ్ ద స్టేషన్. ఇఫ్ హీ హ్యాస్ టైమ్ హీ విల్ టెలిఫోన్. ఇది నో ఎర్రర్ ఇన్ దిస్. ఇఫ్ హీ హ్యాస్ టైమ్ హీ విల్ టెలిఫోన్. ఫోన్ చేస్తాడు లేవాడు. ద నోటోరియస్ క్రిమినల్ వెంట్ టు ద పోలీస్ టు గో టు ప్రిజన్. ఓవరాల్ ఏంటంటే ద నోటోరియస్ క్రిమినల్ అనేది సరెండర్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద పోలీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. దిస్ న్యూస్ ఈజ్ టూ గుడ్ టు బీ ట్రూ. ఇక్కడ 2 ఫాలోడ్ బై 2 అనమాట. ద ప్రాక్టీస్ ఆఫ్ స్టార్వింగ్ ద చిల్డ్రన్ ఇన్ ఆర్డర్ టు క్యూర్ డైరియా ఆల్సో అగ్రవేట్స్ ద సిచ్యువేషన్. ఇది ఏదైతే ఉందో ద ప్రాక్టీస్ ఆఫ్ స్టార్వింగ్ అనేది ద చిల్డ్రన్ ఇన్ ఆర్డర్ టు క్యూర్ డైరియా ఆల్సో అగ్రవేట్స్ ద సిచ్యువేషన్. అగ్రవేట్స్ అంటే ఎక్కువగా చేస్తుంది అనమాట. అగ్రవేషన్ అంటే ఇంకా ఎక్కువ చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద గ్లాస్ ఫిగరిన్ దట్ వాజ్ బీయింగ్ షోన్ ఇన్ ద స్టోర్స్ విండో అపీల్ టు మీ. ఇక్కడ ఏంటంటే ద గ్లాస్ ఫిగరిన్ దట్ వాజ్ ఆన్ డిస్ప్లే. నార్మలీ బీయింగ్ షోన్ అని చెప్పరు, దట్ వాజ్ ఆన్ డిస్ప్లే. ఏదైతే డిస్ప్లేలో ఉందో అపీల్ టు మీ అంటే బాగా నచ్చిందనమాట. వీ డు నాట్ బిలీవ్ ఇన్ ఎ డ్యూయల్ పాలసీ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ ఏంటంటే ఇన్ దిస్ డ్యూయల్ పాలసీ, ఇన్ ఏ డ్యూయల్ అనకూడదు, ఇన్ దిస్ డ్యూయల్ పాలసీ ఆఫ్ ద కంపెనీ.
నెక్స్ట్ ఏంటంటే హీ మెట్ యూరోపియన్ లేడీ అట్ ద కాన్ఫరెన్స్ హూ వర్క్స్ ఫర్ ఎన్జిఓ. ఇక్కడేంటి ఏ యూరోపియన్ లేడీ అని రావాలి, ఎందుకంటే యూరోపియన్ ముందర ఆర్టికల్ ఏ యూజ్ చేయాల్సి ఉంటుంది. యూరోపియన్ లేడీ హూ వర్క్స్ ఫర్ అన్ ఎన్జిఓ అట్ ద కాన్ఫరెన్స్. సో హీ మెట్ ఏ యూరోపియన్ లేడీ హూ వర్క్స్ ఫర్ అన్ ఎన్జిఓ అట్ ద కాన్ఫరెన్స్. ఐ డిడ్ నాట్ సీ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇక్కడ ఐ హ్యావ్ నాట్ సీన్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది, ఫర్ ఎ లాంగ్ టైమ్. హీ సమ్ హౌ టాల్ ఫర్ హిజ్ ఏజ్. ఇక్కడ అంటే హీఈస్ రాదర్ టాల్ ఫర్ హిజ్ ఏజ్ అని చెప్పుకోవచ్చు. షీ కుడ్ నాట్ హెల్ప్ బట్ లాఫ్. ఇక్కడ చూడండి ఏ విధంగా యూజ్ చేశాడో, బట్ అనేది వచ్చిన తర్వాత లాఫ్ అని పెట్టాడు అంతే. బట్ టు లాఫ్ అని అనకూడదు, బట్ లాఫ్ అంతే. షీ ఇన్సిస్టెడ్ ఆన్ షీ వాజ్ ఇన్నసెంట్. షీ ఇన్సిస్టెడ్ దట్ షీ వాజ్ ఇన్నసెంట్. ఇక్కడ షీ ఇన్సిస్టెడ్ దట్ ఇన్నోసెంట్ అనమాట. ద వరల్డ్ ఈజ్ బీయింగ్ ఫేస్డ్ విత్ ఏ క్రైసిస్. ద వరల్డ్ ఈజ్ ఫేసింగ్ ఏ క్రైసిస్. బీయింగ్ ఫేస్డ్ అని రాకూడదు, ద వరల్డ్ ఈజ్ ఫేసింగ్ విత్ క్రైసిస్. నెక్స్ట్ ఏంటంటే హీ డజంట్ లాఫ్ నార్ హీ స్మైల్స్. ఇక్కడ ఏంటి నార్ డస్ హీ స్మైల్ అనేది రావాలా. హీ డజంట్ లాఫ్ నార్ డస్ హీ స్మైల్. ఇక్కడ డస్ హీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. వీ మెట్ ఎస్టర్డే. మెట్ అనేది పాస్ట్ ఫామ్ కాబట్టి డిడింట్ వీ అనేది యూజ్ చేయాలా, ఎందుకంటే డిడ్ అనేది రావాలా. వీ మీట్ టుడే అంటే అది వేరు, ఆ టైంలో వేరు. మెట్ అనేది V2 ఫామ్ అనమాట, ఎస్టర్డే వచ్చింది కాబట్టి. ఐ టుక్ మై మదర్ సమ్ గ్రేప్స్ వెన్ షీ వాజ్ ఇన్ హాస్పిటల్. ఇక్కడేంటి ఐ టుక్ సమ్ గ్రేప్స్ ఫర్ మై మదర్. ఐ టుక్ సమ్ గ్రేప్స్ అనేది వాడాలా. బోత్ ద టీమ్ ప్లేడ్ ద గేమ్ ఫెయిర్లీ. సో దీంట్లో కరెక్షన్స్ ఏం లేవు. యూ మస్ట్ ఎండ్యూర్ వాట్ యూ కెన్ క్యూర్. ఇక్కడ ఏంటి యూ మస్ట్ ఎండ్యూర్ వాట్ యూ క్యాన్ క్యూర్, వాట్ యూ కెనాట్ క్యూర్, ఏమైతే క్యూర్ చేయలేవో వాటిని యూ మస్ట్ ఎండ్యూర్. ద అదర్స్ షుక్ దేర్ హెడ్స్ అండ్ మేడ్ వాగ్ నాయిసెస్ ఆఫ్ అప్రూవల్. ఇక్కడేంటి ద అదర్స్ నాడెడ్. నాడెడ్ అంటే ఇట్లా ఊపడం అన్న, తల ఊపడము. నాడెడ్ దేర్ హెడ్ అండ్ మేడ్ వాగ్ నాయిసెస్ ఆఫ్ అప్రూవల్ అంటే అప్రూవల్కి గివన్ అప్రూవల్ అనమాట. రివర్ దామోదర్ ఇన్ వెస్ట్ బెంగాల్ క్యారీ ద ఎఫ్లూయెంట్స్ ఫ్రమ్ ద దుర్గాపూర్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఫర్ మైల్స్. సో ఓవరాల్ ఏంటంటే క్యారీ ద ఎఫ్లూయెంట్స్ అనే బదులు క్యారీస్ ద. సో ఇక్కడ రివర్ దామోదర్ సింగులర్ కాబట్టి క్యారీస్ ద ఎఫ్లూయెంట్స్ అంటే ఏవైతే దుర్గాపూర్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి వస్తాయో ఆ వేస్ట్ అనేది, ఆ ఎఫ్లూయెంట్స్ అనేది క్యారీ చేస్తాయి మైల్స్, చాలా దూరం. క్యారీస్ అని ఉండాలన్నమాట, ఎందుకంటే రివర్ దామోదర్ సింగులర్ కాబట్టి. హీ కుడ్ నాట్ బీ ఏబుల్ టు థింక్ లాజికల్లీ బికాస్ ఆఫ్ హిస్ ఇల్నెస్. ఇక్కడ హీ వాజ్ నాట్ ఏబుల్ టు థింక్ లాజికల్లీ అని చెప్పుకోవచ్చు అనమాట. జాన్ డిసైడెడ్ టు గో టు ద అడ్వకేట్ జనరల్. ఇక్కడ జాన్ డిసైడెడ్ టు గో టు ద అడ్వకేట్ జనరల్ టు క్లియర్ హిస్ నేమ్. ఇక్కడ ఏంటి టు క్లీన్ హిస్ నేమ్ అని చెప్పుకోవచ్చు, టు క్లీన్ హిస్ నేమ్ ఆఫ్ ద అక్యూజేషన్. నెక్స్ట్ ద అదర్స్ షుక్ దేర్ హెడ్ అండ్ మేడ్ వాగ్ నాయిసెస్ ఆఫ్ అప్రూవల్. సో ఓవరాల్ ఏంటంటే ద అదర్ షుక్ బదులు నాడెడ్ అనమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది కూడా చెప్పుకున్నాము, ఎఫ్లూయెంట్స్ కూడా చెప్పుకున్నాము. హీ కుడ్ నాట్ బి ఏబుల్ టు, హీ వాజ్ నాట్ ఏబుల్ టు, అగైన్ రిపీట్ అయింది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఏంటి జాన్ డిసైడెడ్ టు గో టు ద అడ్వకేట్ జనరల్ టు క్లియర్ హిజ్ నేమ్, టు క్లీన్ హిజ్ నేమ్. ఓకే, ఐ హోప్ యూ విల్ బీ ఏబుల్ టు స్టీర్ అహెడ్ అంటే ఇక్కడ స్టీర్ అహెడ్ బదులు స్టీర్ క్లియర్ ఆర్ టు బీ అవే ఆఫ్ ద యాంటీ సోషల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ యూసేజ్ ఎలా ఉంటుంది, స్టియర్ క్లియర్ అని చెప్పుకోవాలి, అహెడ్ కాదు. స్టియర్ క్లియర్ అంటే టు బీ అవే ఫ్రమ్ ద యాంటీ సోషల్ ఎలిమెంట్స్. వీ హ్యావ్ బీన్ రీట్రేసింగ్ అవర్ స్టెప్స్ టు ద లాగ్ క్యాబిన్ 10 minutes ago. ఇక్కడ వీ హ్యావ్ బీన్ 10 minutes ago అన్నాడు కాబట్టి వీ హ్యాడ్ టు రీట్రేస్ అని చెప్పుకోవచ్చు. వీ హ్యాడ్ టు రీట్రేస్ అవర్ స్టెప్స్ టు ద లాగ్ క్యాబిన్ 10 minutes ago. నెక్స్ట్ మనము ఇక్కడ ఫిలప్ ద బ్లాంక్స్ చూసినట్లయితే స్టాగ్నేటెడ్ ఏంటి, ఇప్పుడు మనము అన్ని ఎర్రర్ డిటెక్షన్ అయిపోయాయి. నౌ ద ఆన్సర్ ఈజ్ విత్ ద ఫిలప్ ద బ్లాంక్స్ అనమాట. సో లెట్ us see what exactly we have. ఇక్కడ ఏంటంటే డ్యూ టు హెవీ రెయిన్స్ వాటర్ హ్యాడ్ స్టాగ్నేటెడ్ అంటే ఎక్కువ రెయిన్ పడడం వల్ల వాటర్ ఏమైందంటే ఈ విధంగా నిలబడిపోయిందనమాట, స్టాగ్నేటెడ్ అంటారనమాట. అట్ ద ఏజ్ ఆఫ్ 70 రామ్ వాజ్ సక్కమ్ టు ఫ్యాటల్ డిసీజ్. సక్కమ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఫ్యాటల్ డిసీజెస్కి పోరాడలేకపోయాడు అనమాట. ఇప్పుడు క్యాన్సరే ఉంది, పోరాడలేకపోయారనమాట. ఆన్ అకౌంట్ ఆఫ్ ఎకనామిక్ క్రైసిస్ ద లే ఆఫ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ప్రైవేట్ సెక్టార్స్.
ఓవరాల్ ఏంటంటే ఎప్పుడైతే ఎకనామిక్ క్రైసిస్ అవుతుందో అప్పుడు ఎకనామిక్ సెక్టర్ ప్రైవేట్ ఏమవుతుంది, లే ఆఫ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ప్రైవేట్ సెక్టార్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. లే ఆఫ్ అంటే ఏం లేదు, అమ్మేయడం అనమాట. వాళ్ళ కంపెనీని ప్రైవేట్ సెక్టార్స్ ఇవన్నీ ఏమవుతాయంటే ఎత్తిపోతాయన్నమాట. వీ సొలిసిటెడ్ హర్ టు ప్రొవైడ్ అమ్యూనిటీస్ ఇన్ స్మాల్ విలేజ్. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే సొలిసిటెడ్ అంటే అప్రోచింగ్ సమ్ వన్ ఫర్ ద డొనేషన్ అనమాట, హెల్ప్ కోసము. వీ సొలిసిటెడ్ హర్ టు ప్రొవైడ్ అమ్యూనిటీస్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. వాళ్ళ స్మాల్ విలేజ్ ఏదైతే ఉందో కొద్దిగా హెల్ప్ కోసం అడిగారనమాట ఆమెని. ద బెస్ట్ వే టు ఇరాడికేట్ పావర్టీ ఈజ్ టు ప్రొవైడ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్. ఇరాడికేషన్ అంటే నిర్మూలించడం. ద బెస్ట్ వే టు ఇరాడికేట్ పావర్టీ అంటే పేదరికాన్ని నిర్మూలించాలంటే వాళ్ళకి ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడమే, అంతకన్నా మహాభాగ్యం ఏం లేదు. అవర్ ప్లేయర్ క్లించ్డ్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద కాంపిటీషన్. మన ప్లేయర్కి ఏంటి ఇక్కడ క్లించ్డ్ అంటే గ్రాబ్డ్ అనమాట, అంటే అతనికి ఏమొచ్చింది, ఫస్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగిందనమాట. సో ఈ క్లించ్డ్ ద ఫస్ట్ ప్రైజ్. ద గర్ల్ ఈజ్ అనేబుల్ టు కోప్ విత్ న్యూ ఛాలెంజెస్. ఇక్కడ ద గర్ల్ అనేది ఏమైందంటే అనేబుల్ టు కోప్ విత్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము అడ్జస్ట్ అనమాట. ఈజ్ అనేబుల్ టు కోప్ విత్ న్యూ ఛాలెంజెస్. ఈ న్యూ ఛాలెంజెస్ ఏవైతే వస్తున్నాయో వాటిని అడ్జస్ట్ కాలేకపోయిందనమాట. వీ మస్ట్ డిజాల్వ్ డస్టీ మెడిసిన్స్ ఇంటూ వాటర్. ఇక్కడ ఏంటి, వీ మస్ట్ డిజాల్వ్ డస్టీ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయంటూ వాటర్లో కలిపేయాలన్నమాట. యూ మస్ట్ లెర్న్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. ఇక్కడ ఏంటంటే డిస్టింగ్విష్ అనేది డిఫరెన్షియేట్ బిట్వీన్ అనమాట, మధ్యలో మనం నేర్చుకోవాలా ఏది కరెక్ట్ ఇది రాంగ్ అనేది మనము గుర్తుంచుకోవాలా. దెర్ ఈజ్ ఏ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద అర్బన్ ఏరియా. టు స్టడీ ద సేమ్ చాప్టర్ 3 hours ఈజ్ ఏ మోనోటోనస్ టు. ఇక్కడ ఏంటంటే ఏదన్నా ఇప్పుడు సేమ్ చాప్టర్ 3 గంటలు చదవాలంటే అది మనకి మోనోటోనస్ టు డూ అనమాట. ఇది విరక్తి పుట్టిపోతుంది, బోర్ కొట్టిపోతుంది అనమాట, మోనోటోనస్ అంటారు. చూడండి, ప్రతి ఒక్క సెంటెన్సెస్లో ఏదో ఒకటి కొత్త మీనింగ్ మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ ఒక్క సెంటెన్సెస్ నా నాలెడ్జ్కి సంబంధించి మ్యాక్సిమం మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఏదైనా కానీ ఒక సెంటెన్స్ నిదానంగా చెప్పేటప్పుడు మీకు బోర్ కొడితే పడుకోండి, అంతేగాని నేను చెప్పే ప్రతిదీ మీరు వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. నో ఫ్యూవర్ దాన్ 20 candidates హ్యావ్ బీన్ సెలెక్టెడ్. ఇక్కడ మనము ఫ్యూవర్ అని ఎందుకు వాడుతున్నాము, నంబరింగ్ కాబట్టి. అదే క్వాంటిటీ అయితే మచ్ అని వాడతాం అనమాట. టు స్టీల్ మనీ ఆఫ్ ద బ్లైండ్ ఈజ్ ఏ హీనస్ క్రైమ్. గుడ్డి వాళ్ళు మనము చూస్తుంటాం రోడ్లలో, వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయడం కూడా హీనస్ క్రైమ్, అంటే చాలా పరికిరాని పని అనమాట, చాలా నీచమైన పని. హిస్ కంజంక్చర్ దట్ ఈజ్ వుడ్ బీ రెయిన్ ప్రూవ్ టు బీ కరెక్ట్. ఇక్కడ కంజంక్చర్ అంటే ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. దే షుక్ సోలమ్ ఓత్ నాట్ టు కమిట్ క్రైమ్. మనం తప్పు చేయకూడదని చెప్పి సోలమ్ ఓత్ అంటారు అనమాట. ఓత్ అంటే ప్రమాణం, సోలమ్ ఓత్ అంటే ఈ విధంగా ప్రమాణం చేయడం అనమాట. ద స్టూడెంట్స్ ఆర్ టోల్డ్ టు లుక్ అప్ దీస్ వర్డ్స్ ఇన్ ద డిక్షనరీ. లుక్అప్ అంటే సెర్చ్ అనమాట, లుక్ ఫర్ అంటే సెర్చింగ్ అని చెప్పుకోవచ్చు, టు లుక్అప్ చూడడం అనమాట. రాబర్ట్ అష్యూర్డ్ ఆల్ ఆఫ్ హిస్ సపోర్ట్. అష్యూరెన్స్ అంటే నేనున్నాను, నన్ను సపోర్ట్ చేస్తానని చెప్పి రాబర్ట్ చెప్పడం అనమాట. ఇన్షూర్ కాదు, అష్యూర్డ్. ఇన్షూర్డ్ అంటే ఇన్సూరెన్స్ బీమా చేయడము, అష్యూర్ అంటే అష్యూరెన్స్ ఇవ్వడం అనమాట, నేనున్నాను అని చెప్పి. కమ్యూనిజం అండ్ సోషలిజం హ్యావ్ ఆల్వేజ్ ప్రీచ్డ్ సర్మన్స్ ఆఫ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. ఇదేంటంటే కమ్యూనిజము మరియు సోషలిజం అనేది ఒక ప్రీచ్డ్ సర్మన్స్ ఆఫ్ ఎకనామిక్ ఈక్వాలిటీకి సంబంధించి మెయిన్ సర్మన్స్ అనమాట. అదేవిధంగా ద పైలట్ వాజ్ నాట్ ఫీలింగ్ సో వెల్ బిఫోర్ హీ టుక్ అప్ ఇన్ హిస్ హెలికాప్టర్. సో ఎవరైతే పైలట్ ఉన్నాడో హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ బిఫోర్ హీ టుక్ అప్ ఇన్ హిస్ హెలికాప్టర్. టుకప్ అంటే ఈ విధంగా టేకప్ అంటే టేక్ ఓవర్ చేయడం అనమాట. ఓవరాల్ ఏంటంటే తను యాజ్ ఎ పైలట్గా కూర్చోవడానికి ముందు. ఈజ్ నాట్ లర్నింగ్ సుపీరియర్ టు వెల్త్. సో లర్నింగ్ ఓవరాల్ ఏంటంటే ఈజ్ నాట్ సుపీరియర్ తర్వాత ఏమొస్తుంది, టు వెల్త్ అనమాట. ఇక్కడ టు ఫాలోడ్ అనేది రావడం. దెర్ ఈజ్ నో ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ టు సపోర్ట్ యువర్ అజర్షన్. ఫ్యాక్చువల్ అంటే కరెక్ట్, బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అనమాట, కరెక్ట్ ఫ్యాక్ట్స్కి సంబంధించి. ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ టు సపోర్ట్ యువర్ అజర్షన్, నువ్వేదో చేసావో దానికి సంబంధించి ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్ అయితే లేవు. ఏ గ్రూప్ ఆఫ్ అగిటేటర్స్ ఇన్సైటెడ్ ద మాబ్ టు బ్రేక్ డౌన్ ద వైస్ ఛాన్సలర్స్ డోర్. ఎవరైతే అగిటేటర్స్ ఉన్నారో అంటే అగేనెస్ట్ గ్రూప్ అంతా ఇన్సైటెడ్ ద మాబ్ టు బ్రేక్ డౌన్ ద వైస్ ఛాన్సలర్స్ డోర్ కనపడ్డారనమాట. ఇన్సైట్ అనమాట అపియర్డ్ అని చెప్పుకోవచ్చు. ద ప్లాన్ ఈజ్ వర్త్ కన్సిడరింగ్
థింక్ ఇట్ ఓవర్ కేర్ఫుల్లీ. సో ఏదైతే ప్లాన్ ఉందో అది చాలా మంచిది, వర్త్ కన్సిడరింగ్ అంటే ఒప్పుకోవచ్చు. ఐ థింక్ ఇట్ ఓవర్ కేర్ఫుల్లీ. థింక్ ఇట్ ఓవర్ అంటే దాని గురించి ఆలోచించు, థింక్ ఇట్ ఓవర్ అంటారనమాట, ఆలోచించు. ద కోల్డ్ బ్రెత్ ఆఫ్ ఆటమ్ హ్యాడ్ స్ట్రైకెన్ ద heavy leaves from the vine and the branches remained almost bare. ఓవరాల్ ఏంటంటే ఇక్కడ ద కోల్డ్ బ్రెత్ ఆఫ్ ఆటమ్ హ్యాడ్ స్ట్రైకెన్ అనమాట, స్ట్రైకెన్ ద హెవీ లీవ్స్. ద ఎకనామిక్ షో డౌన్ హ్యాస్ అఫెక్టెడ్ అవర్ సేల్స్ ట్రెమెండస్లీ. సో ఏదైతే ఎకనామిక్ షో డౌన్ ఉందో అది చాలా ఎఫెక్ట్ అయింది, సేల్స్కి ఎఫెక్ట్ ట్రెమెండస్లీ అని చెప్పుకోవచ్చు. షీ ఫెయిల్ టు లైన్ అప్ టు హర్ నేమ్. సో ఇక్కడ ఏంటి, షీ ఫెయిల్ టు లైన్ అప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆల్ ఆర్డర్స్ మస్ట్ కన్ఫార్మ్ టు ద రూల్స్. ఇక్కడ ఏదైతే ఉందో ఆల్ ఆర్డర్స్ మస్ట్ కన్ఫార్మ్ టు ద రూల్స్. హిజ్ వర్డ్స్ వర్ అప్రోప్రియేట్ ఫర్ ద అకేషన్. అదేవిధంగా మిస్ రామ్ వాజ్ ప్రిపేర్డ్ టు ఎక్స్క్యూజ్ ద సైంటిస్ట్ స్ట్రేంజ్ హ్యాబిట్స్ అండ్ ఇర్రైటబుల్ టెంపర్. ఇక్కడ మిస్టర్ రామ్ ఏం చేశాడు, హీ వాజ్ ప్రిపేర్డ్ టు ఎక్స్క్యూజ్ ద సైంటిస్ట్స్ స్ట్రేంజ్ హ్యాబిట్ అండ్ ఇర్రైటబుల్ టెంపర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద స్పీడింగ్ కార్ నాక్ డౌన్ ఎ మ్యాన్ దిస్ మార్నింగ్. ఇక్కడ ఏమైంది, ద స్పీడింగ్ కార్ నాక్డ్ డౌన్ ఎ మ్యాన్ దిస్ మార్నింగ్. ద షిప్ ఈజ్ డెస్టైన్ టు జెనీవా. ఇక్కడ ఏమైంది, డెస్టైన్ టు జెనీవా అని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్తుంది అది షిప్పు, ఇట్ ఇస్ డెస్టైన్ టు జెనీవా. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది, స్టీవ్ హ్యాడ్ ఆల్వేస్ హోప్డ్ దట్ హిస్ ఫాదర్ వుడ్ బికెత్ ద ప్రాపర్టీ టు హిమ్. ఓవరాల్ ఏంటంటే స్టీవ్ ఏం చేశాడు, ఆయన అనుకున్నాడు అనమాట, వాళ్ళ నాన్న ఈ విధంగా ప్రాపర్టీ అనేది బికెత్ ద ప్రాపర్టీ టు హిమ్ అంటే ఇవ్వడం జరుగుతుంది అని. బికెత్ యొక్క సినానిమ్స్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నన్ ఆఫ్ ద గెస్ట్స్ ఏట్ మచ్ అట్ ద పార్టీ బికాస్ ద ఫుడ్ లుక్డ్ అంటే అపిటైజింగ్ అంటే నన్ ఆఫ్ ద గెస్ట్స్ ఏట్ మచ్ అట్ ద పార్టీ. ఎక్కువగా ఏం తినలేదంట పార్టీలో, ఎందుకంటే ఆ ఫుడ్ ఎలా కనపడిందంటే అన్అపిటైజింగ్ అంటే ఏదో చెడిపోయినట్లు కనపడింది అనమాట. అపిటైజింగ్ అంటే తినడం అనమాట, బాగా టేస్టీ, నాట్ టేస్టీ. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ప్రొహిబిటెడ్ టూరిజం ఇన్ ద కోర్ ఏరియా ఆఫ్ ద ఫారెస్ట్. ఈ సుప్రీం కోర్ట్ ఏం చేసింది, ప్రొహిబిట్ చేసింది అనమాట, ఎవరు పోకూడదు ఫారెస్ట్ ఏరియాలో అని. మై ఫింగర్ ఈజ్ స్టిల్ బ్రూయిజ్డ్ వేర్ ఐ కాట్ ఇఫ్ ఇన్ ద డోర్ ఎస్టర్డే. బ్రూయిజ్డ్ అంటే నల్లగా ఇట్లా గడ్డ కట్టడం అనమాట. సో ఒకసారి డోర్లో పెడితే ఏమవుతుంది, నల్లగా గడ్డ కడతారు కదా అది. ద పీజెంట్ రెబెలియన్ వాజ్ పుట్ డౌన్ విత్ ఎ హై హ్యాండ్ బై ద ఎంపరర్. ఏ పీజెంట్ రెబెలియన్ ఉందో ఇట్ వాజ్ పుట్ డౌన్ విత్ ఎ హై హ్యాండ్ బై ద ఎంపరర్ అనమాట. ద ఎగ్జామినేషన్ కాల్స్ ఫర్ హార్డ్ లేబర్ టు బీ సక్సెస్ఫుల్ నెసెసరీలీ. సో ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్స్ ఫర్ హార్డ్ లేబర్, చాలా హార్డ్ వర్క్ అవసరము. ఫర్ ద సక్సెస్ఫుల్ నెసెసరీలీ, ఫర్ ద సక్సెస్ ఖచ్చితంగా అవసరము. కాల్స్ ఫర్ అంటే ఓవరాల్ ఇక్కడ అవసరం అనమాట. ఆన్ అకౌంట్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ ద ట్రాఫిక్ ఆన్ ద జీటీ రోడ్ వాజ్ డిస్టర్బ్టెడ్. ఈ యాక్సిడెంట్ కావడం వల్ల ట్రాఫిక్ ఆన్ ద జీటీ రోడ్ ఏమైంది, డిస్టర్బ్ అయిందనమాట. ఇట్ టుక్ హిమ్ ఏ లాంగ్ టైమ్ అంటే టు కన్సిడరేట్ వే అనమాట. ఇట్ టుక్ హిమ్ ఏ లాంగ్ టైమ్ టు కన్సిడర్డ్ వే అని చెప్పుకోవచ్చు అప్లికేషన్. ద యూనియన్ బడ్జెట్ ఈజ్ లైక్లీ టు బీ ప్రెజెంటెడ్ ఆన్ February 26, 2 days అహెడ్ ఆఫ్ ద కన్వెన్షనల్. ఓవరాల్ ఏంటంటే యూనియన్ బడ్జెట్ ఏదైందో ఈజ్ లైక్లీ టు బీ ప్రెజెంటెడ్ ఆన్ February 26, 2 days అహెడ్ ఆఫ్ ద కన్వెన్షనల్. సో ఓవరాల్ కన్వెన్షనల్కి సంబంధించి దానికన్నా ముందు. ఆల్దో దెర్ ఈజ్ స్పోరాడిక్ గన్ ఫైర్, దెర్ ఈజ్ నో స్టిఫ్ రెసిస్టెన్స్ టు ద రెవల్యూషనరీ ఆర్మీ. ఆల్దో దెర్ ఈజ్ ఎ స్పోరాడిక్ గన్ ఫైర్, అకేషనల్ గన్ ఫైర్ అనమాట. దెర్ ఈజ్ నో స్టిఫ్ రెసిస్టెన్స్ టు ద రెవల్యూషనరీ ఆర్మీ. ఎక్కువ పెద్ద రెసిస్టెన్స్ ఏం లేదు వాళ్ళకి. దిస్ ఇస్ ద కామన్ ప్రాక్టీస్ ఫాలోడ్ బై ద ఎంప్లాయీస్ ఇన్ మెనీ కంపెనీస్. ఏదైతే ఉందో అది కామన్ ప్రాక్టీస్ అంట, అదే కష్టం ఆ విధంగా చేయాలా అని చెప్పి. అనిమల్స్ కమ్ హియర్ టు స్లేక్ దేర్ థర్స్ట్. స్లేక్ అంటే దప్పిక తీర్చుకోవడం అనమాట, థర్స్ట్ తీర్చుకోవడం అని చెప్పుకోవచ్చు. తప్పిక థర్స్ట్ అంటారు, స్లేక్ దేర్ థర్స్ట్ అని చెప్పుకోవచ్చు. సిన్స్ జగన్ వాజ్ కల్పబుల్ ద కోర్ట్ అక్వైటెడ్ హిమ్.
వాడు జగన్ ఎవడైతే ఉన్నాడో వాడు కన్విక్ట్ అనమాట, వాడు తప్పు చేశాడు కాబట్టి కోర్ట్ అనేది అక్వైటెడ్ హిమ్ అంటే ఛార్జ్ చేసింది వాని మీద, ఇన్ని రోజులు జైల్లో ఉంటావు అని చెప్పి. డివోషన్ ఈజ్ ద ఓన్లీ వే టు సాల్వేజ్ ఫ్రమ్ రీబర్త్. డివోషన్ అనేది అదొకటే వాజ్ ద ఓన్లీ వే టు సాల్వేజ్ ఫ్రమ్ ద రీబర్త్. ద చైల్డ్ వాజ్ అనేబుల్ టు గివ్ రేషనల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద యాక్సిడెంట్. ఈ చైల్డ్ ఎవరైతే ఉందో వాజ్ అనేబుల్ టు గివ్ రేషనల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద యాక్సిడెంట్. హీ ఈజ్ సో డల్ దట్ ఐ థింక్ హీ ఈజ్ డివాయిడ్ ఆఫ్ మెరిట్ అనమాట. హిస్ ఫాదర్ ఈజ్ అన్ యావిడ్ రీడర్ ఆఫ్ బుక్స్. ఎవరైతే ఫాదర్ ఉన్నాడో ఇతను యావిడ్ రీడర్ ఆఫ్ బుక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ యావిడ్ అంటే ఏంటి, పాజిటివా నెగిటివా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మామూలుగా యావిడ్ రీడర్ ఆఫ్ బుక్స్ అనేది పాజిటివ్లోనే వస్తుంది అనమాట. ఏంటిది చెప్పండి. టీనేజ్ టర్మోయిల్ కెనాట్ బి నెగ్లెక్టెడ్. ఏదైతే టీనేజ్ టైం ఉందో అది కెనాట్ బి నెగ్లెక్టెడ్ అనమాట. గాబరు అనేది అమాజ్డ్ ఏ లాట్ ఆఫ్ వెల్త్ బై డిసానెస్ట్ వేస్. సో ఇక్కడ ఏంటి, అమాజ్డ్ అంటే ప్రోగు చేయడం అనమాట. గాబరు అమాజ్డ్ ఏ లాట్ ఆఫ్ వెల్త్, ఏం చేశాడు, ఇక్కడ పోగు చేశాడనమాట ఎక్కువ వెల్త్. ఎట్లా, డిసానెస్ట్ వేస్ తోటి. హర్ హెల్త్ ఎవాల్వ్డ్ వెన్ షీ టుక్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల తన హెల్త్ అనేది ఇంప్రూవ్ అయింది, ఎవాల్వ్డ్. టెయింటెడ్ పీపుల్ షుడ్ నాట్ బి ఎలెక్టెడ్ ఇన్ ఎలక్షన్స్. కన్నింగ్ పీపుల్ ఉంటారనమాట. టెయింటెడ్ అంటే కన్నింగ్ యాక్టివిటీస్, వాళ్ళని ఎలక్షన్స్లో నిలబెట్టకూడదు. హ్యావింగ్ ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ పైవటల్ టు అండర్స్టాండ్ ఇట్. ఇక్కడ హ్యావింగ్ ప్రొఫౌండ్ అనేది మనం చూసినట్లయితే హ్యావింగ్ ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ పైవటల్ టు అండర్స్టాండ్ అంటే ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. నెక్స్ట్, ద వాటర్ ఇన్ ద లేక్ వాజ్ సో సల్ట్రీ దట్ హీ కుడ్ నాట్ టేక్ బాత్. సల్ట్రీ అంటే సాల్టీ అనమాట, దాంట్లో స్నానం చేసుకోవడం కష్టం అనమాట. ద బ్రదర్ ఈజ్ అడప్ట్ ఎనఫ్ టు సీ హిజ్ ల్యాండ్ ఇన్ ఎనీ ప్రొఫెషన్ అనమాట. మై బ్రదర్ ఈజ్ అడప్ట్ ఎనఫ్ టు ఫ్రీ హిస్ హ్యాండ్ ఇన్ ఎనీ ప్రొఫెషన్. అడప్ట్ అంటే ఏంలే, ఎక్స్పర్ట్ అనమాట. ADEPT. అడాప్ట్ అంటే ADOPT అంటే మనము ఎవరన్నా దత్తకు తీసుకోవడము. అడాప్ట్ అంటే అడ్జస్ట్ కావడం. ఇక్కడ ఏంటంటే అడాప్ట్ ADEPT అంటే ఎక్స్పర్ట్ ఎనఫ్ టు ఫ్రీ హిస్ హ్యాండ్ ఇన్ ఎనీ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్ అయినా కానీ చిటికలో చేస్తాడంట. హ్యావింగ్ ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ పైవటల్ టు అండర్స్టాండ్ ఇట్ అంటే ప్రొఫౌండ్ అంటే గ్రేట్ నాలెడ్జ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈజ్ పైవటల్ టు అండర్స్టాండ్ ఇట్ అంటే వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఇట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బై మార్నింగ్ ద ఫ్యూరీ ఆఫ్ ద ఫ్లడ్స్ అబేటెడ్. ఫ్యూరీ ఆఫ్ ద ఫ్లడ్ అనేది ఇక్కడ అబేటెడ్ అనేది మీనింగ్ మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఏదైనా ఫ్లడ్స్ వస్తే ఒక్కసారిగా ఫ్యూరీ అండ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అని మూవీ చూసారా, వెరీ ఫాస్ట్గా అనమాట. జ్యోతి రిఫ్యూజ్ టు బీ డీస్పిరిటెడ్ బై హర్ లాంగ్ ఇల్నెస్. ఓవరాల్ ఏంటంటే తనకు బాగలేక చాలా లాంగ్ ఇల్నెస్ వల్ల డీస్పిరిటెడ్ అనమాట, అంటే తనకి జోష్ అనేది తగ్గిపోయిందనమాట. రిఫ్యూజెస్ టు బీ డిస్పిరిటెడ్ బై హర్ లాంగ్ ఇల్నెస్. నెక్స్ట్ ఏంటంటే ద నాయిస్ ఆఫ్ ద డ్రమ్ బీట్స్ పర్సిస్టెడ్ అండ్ ఫ్రైటెండ్ ద టైగర్. ఇక్కడేంటి, ఎక్కువ డ్రమ్ బీట్స్ వల్ల ఏమైందంటే పర్సిస్టెడ్ అండ్ ఫ్రైటెండ్ ద టైగర్, ఎక్కువ ఫోర్స్ అయినా అనమాట, టైగర్స్ భయపడిపోయాయి. హెల్త్ ఈజ్ టూ ఇంపార్టెంట్ టు బీ నెగ్లెక్టెడ్. చాలా ఇంపార్టెంట్ హెల్త్ అనేది, దాన్ని నెగ్లెక్టెడ్ చేయకూడదు. టు బీ నెగ్లెక్టెడ్ అంటే నెగ్లెక్టెడ్ చేయకూడదు అని, ఇది నెగిటివ్ ఫామ్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఐ వాజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ద టోల్ ట్యాక్స్. ఏదైతే టోల్ ట్యాక్స్ ఉందో వీఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ద టోల్ ట్యాక్స్. నెక్స్ట్, మెనీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ హ్యావ్ రీచ్డ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఏవైతే మెనీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ హ్యావ్ రీచ్డ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. చాలా ఇంపార్టెంట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అయినాయంటే ఎక్కడికి రీచ్ అయ్యాయి, ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అంటే అవి ఇంప్లిమెంటేషన్ యొక్క ఫైనల్ స్టేజ్, అంటే ఈ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయి ఎక్కడికి, ఇంప్లిమెంటేషన్ ఫైనల్ స్టేజ్కి, అంతేగాని ఎండింగ్ కాదు. ఒక్కొక్కసారి మీకు ఇవి లాస్ట్ చిన్న ఫిల్ అప్ ద బ్లాంక్స్లో అడుగుతాడు, అది మీరు ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇంప్లిమెంట్ కావడానికి లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి ఇంకా ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో. హౌ డిడ్ యూ కమ్ విత్ దిస్ రేర్ బుక్. కమ్ విత్ అంటే కనపడ్డం అనమాట. హౌ డిడ్ యూ కమ్ విత్ దిస్ రేర్ బుక్. ద టూ బాయ్స్ వైడ్ విత్ ఈచ్ అదర్ ఫర్ ద ఫస్ట్ ప్లేస్. ఏమైంది, ఆ ఇద్దరు బాయ్స్ ఎవరైతే ఉన్నారో బాగా హోరీ పోటీ అనమాట. వైడ్ విత్ ఈచ్ అదర్, ఇక్కడ వన్ అనదర్ ఎందుకు అనలేదు, మోర్ దాన్ వన్ అయితే వన్ అనదర్, సింగిల్ టూ కాబట్టి ఈచ్ అదర్ అనమాట. హరీష్ సూన్ గెయిన్డ్ ప్రొఫిషియన్సీ ఇన్ నాలెడ్జ్ ఇంగ్లీష్. హరీష్ ఏం చేశాడు, సూన్ గెయిన్డ్
ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. దే అబాండన్ దేర్ కామ్రేడ్స్ అమాంగ్ ద వోల్స్. సో ఏం చేశారు, వాళ్ళ కామ్రేడ్స్ని వదిలేశారనమాట అమాంగ్ ద ఓల్స్ మధ్యలో. వాట్ గుడ్ ఫార్చ్యూన్ ఐ ఫౌండ్ ద వెరీ థింగ్ ఐ వాజ్ లుకింగ్. ఇక్కడ ఏంటంటే బిసైడ్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఐ వాజ్ లుకింగ్, వాట్ ఎ గుడ్ ఫార్చ్యూన్ ఐ ఫౌండ్ ద వెరీ థింగ్ ఐ వాజ్ లుకింగ్. ఇక్కడ బిసైడ్స్ అని వచ్చింది, డోంట్ వరీ. బై ఎ సింగిల్ మీన్ యాక్ట్ హీ వైప్డ్ అవుట్ ఆల్ హిస్ గుడ్ డీడ్స్. ఒక్క రాంగ్ సింగిల్ మీన్ యాక్ట్ అంటే ఒక రాంగ్ యాక్ట్ తోటి తన యొక్క హోల్ లైఫ్ చేసిన గుడ్ డీడ్స్ అన్నీ వైప్డ్ అవుట్ అంటే వాష్ అవుట్ అనమాట, అన్నీ వెళ్ళిపోయినాయి. ద యంగ్ ఉమెన్ బ్రోక్ డౌన్ ఆన్ హియరింగ్ ద న్యూస్ ఆఫ్ హర్ హస్బెండ్స్ డెత్. ఎవరైతే యంగ్ ఉమెన్ ఉన్నారో దే బ్రోక్ డౌన్ ఆన్ హియరింగ్ ద న్యూస్ ఆఫ్ హర్ హస్బెండ్స్ డెత్ అని చెప్పుకోవచ్చు అనమాట. లెజిస్లేషన్ వాజ్ పాస్ టు పనిష్ బ్రోకర్స్ హూ డీఫాల్కేట్ దేర్ క్లయింట్స్ ఫండ్స్. ఇక్కడ ఏదైతే లెజిస్లేషన్ ఉందో ఇట్ వాజ్ పాస్ టు పనిష్ బ్రోకర్స్ హూ డీఫాల్కేట్ దేర్ క్లయింట్స్ ఫండ్స్. ఇట్ ఈస్ డ్యూ టు దిస్ లెథార్జీ దట్ ద ప్లాన్ ఫెల్ త్రూ. అది అతని యొక్క లెథార్జీ అంటే లేజినెస్ అనమాట. ఏ ప్లాన్ అయితే ఇట్ ఫెల్ త్రూ అంటే ఫెయిల్ అయిపోయింది అనమాట. లీవ్స్ టు డ్రాప్ ఇన్ ఆటమ్. ఏవైతే లీవ్స్ ఉన్నాయో టు డ్రాప్ ఇన్ ఆటమ్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ పడిపోయాయి అనమాట, టు డ్రాప్ ఇన్ ఆటమ్. సుష్మిత హ్యాజ్ ఎ డీప్ హేట్రెడ్ ఫర్ డ్రంకార్డ్స్. సుష్మిత ఎవరైతే ఉందో డీప్ హేట్రెడ్ అనేది ఫర్ డ్రంకార్డ్స్ అని మనం తెలుసుకోవచ్చు, మందు తాగే వాళ్ళకి. వీ కెన్ స్కేర్స్లీ సీ ఎనీథింగ్ ఇన్ ద డిమ్ లైట్. మనం ఏంటి అకేషనల్లీ అని చెప్పుకోవచ్చు అనమాట, స్కేర్స్లీ దాన్ని. వీ కెన్ స్కేర్స్లీ సీ ఎనీథింగ్ ఇన్ ద డిమ్ లైట్. ఫ్యూ కంట్రీస్ కెన్ రైవల్ ఇండియన్ ఇన్ వెరైటీ, కలర్ అండ్ ద రిచ్నెస్ ఆఫ్ డ్యాన్స్ ఫార్మ్స్. కొన్ని కంట్రీస్ ఏమంటే కెన్ రైవల్ ఇండియన్ ఇన్ వెరైటీ. రైవల్ అంటే ఏంలే, శత్రుత్వం పెంచుకోవడం అనమాట. కలర్ అండ్ ద రిచ్నెస్ ఆఫ్ డ్యాన్స్ ఫార్మ్స్. సో మనం ఏంటంటే మన కలర్తో కానీ ఈ డ్యాన్స్ ఫార్మ్స్ తోటి కానీ చాలా తక్కువ దేశాలు మాత్రమే మనకి పోటీ అని చెప్పుకోవచ్చు. ద స్టార్వింగ్ మ్యాన్ వాజ్ బేర్లీ ఏబుల్ టు వాక్. ఇక్కడ ఎవరైతే స్టార్వింగ్ మ్యాన్ ఉన్నాడో హీ వాజ్ బేర్లీ ఏబుల్ టు వాక్. ద మేనేజ్మెంట్ గేవ్ అస్ పర్మిషన్ టు గో అహెడ్ అంటే ప్రొసీడ్ అనమాట విత్ ద న్యూ కరికులం. ఏదైతే కరికులం ఉందో కొత్తది పాలసీ రూల్స్ ఉన్నాయో ప్రొసీడ్ అని చెప్పొచ్చు. మౌంట్ ఎవరెస్ట్ హ్యాజ్ ఎర్న్డ్ ద డూబియస్ డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ఎ వరల్డ్స్ హైయెస్ట్ గార్బేజ్ డంప్. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో డూబియస్ డిస్టింక్షన్ అంటే నెగిటివ్ సెన్స్లో అనమాట. మనకి ఎక్కువగా చెత్త చెదారం గార్బేజ్ డంప్ అనేది మనము మౌంట్ ఎవరెస్ట్లో చూడొచ్చు అని చెప్తుంది అనమాట. డూ యువర్ బెస్ట్ అండ్ వెల్ బ్యాక్ యూ అప్. ఓవరాల్ ఏంటంటే మన లైఫ్లో డూ యువర్ బెస్ట్ అండ్ వెల్ బ్యాక్ యూ అప్ అని చెప్పుకోవచ్చు. కల్చరల్ సెన్సిటివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఇంటర్నేషనల్ బిజినెస్. ఈ కల్చరల్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. హీ టాక్డ్ ఆన్ అండ్ ఆన్ అంటే యాడ్ ఇన్ఫైనైటమ్ అంటే మాట్లాడుతూనే ఉన్నాడనమాట. యాడ్ ఇన్ఫైనైటమ్ అంటారు దాన్ని. ఆన్ అండ్ ఆన్ అంటే ఈ విధంగా యాడ్ ఇన్ఫైనైటమ్ అనేది ఏంది, ఇది ఒక ఫారిన్ టర్మినాలజీ, చాలా ఇంపార్టెంట్. ఫారిన్ టర్మినాలజీ కూడా గుర్తుంచుకోవాలి మీరు. కొన్ని ఉంటాయన్నమాట, ఎక్స్గ్రేషియా, యాడ్ ఇన్ఫైనైటమ్, కోవారెంట్, కొన్ని ఉన్నాయి, చాలా వర్డ్స్ ఉన్నాయి. మీకు చెప్తాను ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చెప్పేటప్పుడు మీకు ఆ వర్డ్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో. ద కింగ్ వాజ్ అసాసినేటెడ్ వైల్ హీ వాజ్ అడ్రస్సింగ్ హిస్ సబ్జెక్ట్. ఏం చేశారు కింగ్ని? అసాసినేటెడ్ అంటే చంపారనమాట, ఉరి తీయడం జరిగింది. అడ్రస్సింగ్ హిస్ సబ్జెక్ట్ చెప్తూ ఉంటే కిల్లింగ్. ద అథారిటీస్ వుడ్ నాట్ అక్సీడ్ టు ద స్ట్రైకర్స్ డిమాండ్స్. ఏవైతే అథారిటీస్ ఉన్నాయో వుడ్ నాట్ అక్సీడ్ టు ద స్ట్రైకర్స్ డిమాండ్స్. ద ఫ్లాష్ ఆఫ్ ద టార్చ్ రివీల్డ్ ఎ కోబ్రా. ఏమవుతుంది, ఒక్కసారిగా టార్చ్ చేస్తా అట్లే వాట్ ఇట్ రివీల్డ్ ద కోబ్రా ఉంది, పాము ఉందని కనపడింది అన్నాడు. రివీల్డ్ అంటే ఏంటి? రివీల్డ్ సీక్రెట్ అంటే కనపడ్డం అనమాట. ఇట్ వాజ్ హిస్ ఎక్స్ట్రావగెన్స్ దట్ లెడ్ హిమ్ టు పెన్యూరీ. ఎవరైతే ఉన్నాడో వాడు ఎక్స్ట్రావగెన్స్ అంటే వాడు లావిష్గా, ఎక్స్ట్రావగెంట్ అంటే ఖర్చు పెట్టేస్తూ ఉంటాడనమాట. దట్ లెడ్ హిమ్ టు పెన్యూరీ. ఈ విధంగా పెన్యూరీ అని చెప్పుకోవచ్చు అనమాట, పవర్ అయిపోయినాడు అనమాట. ద స్టాచ్యూ వాజ్ సో గ్రొటెస్క్ దట్ పీపుల్ స్టేడ్ అట్ ఇట్ ఇన్ హారర్. ఏదైతే స్టాచ్యూ ఉందో ఇట్ వాజ్ సో గ్రొటెస్క్ అని చెప్పుకోవచ్చు దట్ పీపుల్ స్టేడ్ అట్ ఇట్ ఇన్ హారర్. ఇది ఎలా ఉందంటే భయంకరంగా ఉంది. సో అందరూ ఎవరైతే చూస్తున్నారో స్టేడ్ ఇట్ ఇన్ హారర్ లాగా అనిపిస్తుంది అనమాట. హీ వాజ్ కాట్ రెడ్ హ్యాండెడ్ అండ్ కుడ్ నాట్
రెఫ్యూడ్ ద చార్జెస్. తను ఏమైందంటే ఒక్కసారిగా తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అండ్ కుడ్ నాట్ రెఫ్యూడ్ ద చార్జెస్, అంటే తను రెఫ్యూజ్ చేయలేకపోయినాడు అనమాట, యాక్సెప్ట్ చేయాల్సి చుప్చాప్ వచ్చింది. మై కొలీగ్స్ హ్యాస్ బీన్ కన్సైన్షియస్ వర్కర్ ఆఫ్ ద టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫర్ ద లాస్ట్ 30 years. కన్సైన్షియస్ అంటే ఏం లేదు, డెడికేటెడ్ విత్ కామన్ సెన్స్ తోటి పనిచేసేవాడు అనమాట, బాగా డెడికేషన్ అని చెప్పుకోవచ్చు. ద ప్రిజనర్ జంప్డ్ హిస్ బాల్ అండ్ హ్యాజ్ అబ్స్కాండెడ్ ఫర్ సమ్ టైమ్. ఓవరాల్ అబ్స్కాండెడ్ అంటే ఏం లే, పారిపోవడం అనమాట, అబ్స్కాండ్ అయిపోవడం, చెప్పుకోకుండా వెళ్ళిపోవడం. ద రెక్యూపరేటివ్ పవర్ ఆఫ్ ద హ్యూమన్ ఆర్గానిజం ఈజ్ మార్వలస్. ఏదైతే ఉందో ఇదొక రెక్యూపరేటివ్ పవర్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ ద హ్యూమన్ ఆర్గానిజం ఈజ్ మార్వలస్. ఎ పర్సన్ హూ రిలైజ్ ఆన్ హిజ్ ఓన్ ఎఫర్ట్ హ్యాస్ ద బెస్ట్ ఛాన్స్ టు విన్. ఇక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నాడో హూ రిలైజ్ ఆన్ హిజ్ ఓన్ ఎఫర్ట్ హ్యాస్ ద బెస్ట్ ఛాన్స్ టు విన్. రిలైజ్ అంటే డిపెండ్స్ అన్నమాట. ఆల్ డెసిషన్స్ సమ్హౌ ఆర్ లైక్లీ టు బీ టేకెన్ బై కన్సెన్సస్. సో ఏవైతే డెసిషన్స్ ఉన్నాయో ఎటకేలా సమ్హౌ ఆర్ లైక్లీ టు బీ టేకెన్ బై కన్సెన్సస్. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. గాంధీజీ విల్ గో డౌన్ ఇన్ హిస్టరీ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెన్ దట్ ఎవర్ లివ్డ్ అనమాట. సో ఇక్కడ గాంధీజీ ఏమైంది, ఇతను విల్ గో డౌన్ ఇన్ హిస్ హిస్టరీ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెన్ దట్ ఎవర్ లివ్డ్. ఆల్ అప్లికెంట్స్ ఆర్ టు బీ ర్యాంక్డ్ అండ్ ద రిజల్ట్ విల్ బీ అనౌన్స్డ్ నెక్స్ట్ వీక్. ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో దే ఆర్ టు బీ ర్యాంక్డ్ అండ్ ద రిజల్ట్స్ వుడ్ బీ announced next week. The speaker did not properly space out his speech but went on stressing one point only. సో ఇక్కడ ఏమైంది, ఎవరైతే స్పీకర్ ఉన్నాడో he did not properly space out his speech but went on stressing one point only. సరిగ్గా వాడు ఆ స్పీచ్ తయారు చేయలేదన్నమాట, ఒకే పాయింట్నే వాడు ప్రతిసారి స్ట్రెస్ చేస్తున్నాడు. యాజ్ he proved inefficient the company expelled him. ద మూమెంట్ ఏమైందంటే ఇన్ఎఫిషియంట్ తెలిసిపోయిందో ద కంపెనీ ఏం చేసిందంటే వాడిని ఎక్స్పెల్డ్ హిమ్ అంటే డిస్మిస్ చేసేసింది, ఎక్స్పెల్డ్ చేసింది అనమాట. గుర్తుంచుకోండి, ఏ వర్డ్స్ అయితే చెప్తున్నానో ప్రతిదీ ఇంపార్టెంటే. ద మీటింగ్ ఈజ్ పుట్ ఆఫ్ బికాస్ ద ఫండ్స్ హ్యావ్ నాట్ అరైవ్డ్. ఏమైంది మీటింగ్, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేయడం అనమాట. బికాస్ ద ఫండ్స్ హ్యావ్ నాట్ అరైవ్డ్, అది ఈ విధంగా క్యాన్సిల్ అయిందనమాట. ద ఫండ్స్ రాకోకుంటే ఆ మీటింగ్ అనేది పుట్ ఆఫ్ అంటే క్యాన్సిల్ కావడం. She was relieved to hear from the doctor that the tumor was not malignant, it was benign. ఏదైతే ట్యూమర్ ఉందో she was relieved to hear from the doctor that the tumor was not malignant, it was benign. అదంత ప్రాబ్లం ఏం కాదు, ఇట్ వాజ్ నాట్ మ్యాలిగ్నెంట్, అంత ప్రాబ్లమాటిక్ కాదు, ఇది నార్మలే అని చెప్తాను. అట్లనే అదేమైపోయిందంటే తనకి చాలా రిలీఫ్, తనకి రిలాక్స్గా అయిపోయిందనమాట. I compiled him on his sensational success in the examination. కంపైల్డ్ ఏం చేశారు, కంపైల్డ్ అంటే ఐ కంపైల్డ్ హిమ్ ఆన్ హిస్ సెన్సేషనల్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఓవరాల్ ఏంటంటే తన ఎక్కువ సక్సెస్ అనేది ఎగ్జామినేషన్లో చూడొచ్చు. నెక్స్ట్, ఐ హ్యావ్ నో అల్టీరియర్ మోటివ్ ఇన్ ఆఫరింగ్ దిస్ అడ్వైజ్. సో ఇక్కడ మోటివ్ అనేది ఏంటంటే ఉద్దేశం అనమాట. ఐ హ్యావ్ నో అల్టీరియర్ మోటివ్ ఇన్ ఆఫరింగ్ దిస్ అడ్వైజ్. సో అంత మెయిన్ ఉద్దేశం అయితే నాకు లేదని చెప్తుంది అనమాట. కాన్సైన్షియస్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్వేస్ రెస్పెక్టెడ్. ఎవరైతే కామన్ సెన్స్ తోటి ఉంటారో, కన్సైన్షియస్ అంటే కాన్షియస్, డెడికేషన్, ఇండస్ట్రియస్ ఎఫర్ట్ అని చెప్పుకోవచ్చు, వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తారనమాట. హిస్ పర్సువేజివ్ టోన్ వాజ్ ఏబుల్ టు ట్యాకిల్ ద బాయ్ హూమ్ అదర్ టీచర్స్ హ్యాడ్ ఫౌండ్. ఇక్కడ అబ్జురేట్ అంటే ఏం లే, హిస్ పర్సువేటివ్ టోన్ వాజ్ ఏబుల్ టు ట్యాకిల్ ద బాయ్ హూమ్ అదర్ టీచర్స్ హ్యాడ్ ఫౌండ్ ఆబ్జురేట్. సో అదర్ టీచర్స్ ఎలా, ఆబ్జురేట్ అనమాట. పర్సువేసివ్ టోన్ అంటే ప్లీజింగ్ టోన్ అనమాట. ఆల్వేస్ ఫాల్ బ్యాక్ ఆన్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. ఇక్కడేంటి, ఫాల్ బ్యాక్ ఆన్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్, అవసరంలో. సో ఫాల్ బ్యాక్ ఆన్ అంటే టేకింగ్ స్టెప్ బ్యాక్ అనమాట. ద క్యాంపర్స్ పిచ్డ్ దేర్ టెంట్స్ అట్ ద బేస్ ఆఫ్ ద మౌంటైన్. ఎవరైతే క్యాంపర్స్ ఉన్నారో పిచ్డ్ దేర్ టెంట్స్ అట్ ద బేస్ ఆఫ్ ద మౌంటైన్. Population increase coupled with depletion of foreign reserves has led to great daily hardships. సో ఇక్కడ ఏమైంది, పాపులేషన్ ఇంక్రీజ్ ఏమైంది, కపుల్డ్ విత్ ద డిప్లీషన్ ఆఫ్ ఫారిన్ రిజర్వ్స్. ఈ విధంగా పాపులేషన్ ఇంక్రీజ్ అవుతున్నట్లనే ఇక్కడ కపుల్డ్ విత్ ద డిప్లీషన్ ఆఫ్ ఫారిన్ రిజర్వ్స్ హ్యాస్ లెడ్ టు గ్రేట్ డైలీ హార్డ్షిప్స్.
సో ఆటోమేటిక్గా ఫారెన్ డిప్లీషన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నమాట. The candidate's expansion was remarkable for its brevity and clarity. ఎవరైతే క్యాండిడేట్ ఎక్స్పాండ్ చేశాడో రాయడం జరిగిందో అది రిమార్కబుల్ అనమాట, చాలా బాగుంది. ఎందుకంటే అది బ్రెవిటీ చాలా తక్కువగా క్లారిటీగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ వోంట్ బీ ఏబుల్ టు క్లియర్ ఈవెన్ ద ప్రిలిమినరీస్ ఎగ్జామినేషన్. ఎంతవరకు అయితే నువ్వు కష్టపడవో నీది పాస్ కాలేవు అంటున్నాడు అనమాట. వీ వాంట్ హర్ అగైనెస్ట్ ద డేంజర్. ఇక్కడ వాంట్ హర్ అగైనెస్ట్ అనేది గుర్తుంచుకోండి. ఇన్ హోమర్స్ వర్క్ అకిలీస్ ఈజ్ ద పారగాన్ ఆఫ్ బ్రేవరీ. ఒడిసస్ ఎగ్జాంప్లిఫైజ్ ద ట్రూ మ్యాన్ అనమాట. ఇక్కడ హోమర్స్ వర్క్ అకిలీస్ అనేది మనకు తెలుసు, అకిలీస్ హీల్స్ అనేది కూడా తెలుసు, వీక్ స్పాట్ అని. అతను అకిలీస్ అనేవాడు ఉంటాడనమాట, చాలా స్ట్రాంగెస్ట్ ఫైటర్, కానీ వాడి కాలు హీల్లో మాత్రము వీక్ స్పాట్ అనమాట. ఎందుకంటే వాళ్ళమ్మ వాడిని ముంచినప్పుడు ఈ విధంగా నీళ్ళల్లో రివర్స్ వాడి కాలు మెడుము అనేది మాత్రం మునగదు, కాబట్టి ఆ పార్ట్ వీక్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు రెస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్. ఇక్కడ ఏం చేశాడు డాక్టర్? అడ్వైజ్డ్ హిమ్ టు టేక్ రెస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్ అనమాట. ద మెటమార్ఫసిస్ ఫ్రమ్ అన్ అగ్రికల్చరల్ సొసైటీ టు టుడేస్ కాంప్లెక్స్ ఇండస్ట్రియల్ వరల్డ్ వాజ్ అకంపెనీడ్ బై వార్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదొకటి మెటమార్ఫోసిస్ అంటే ఇది అగ్రికల్చరల్ సొసైటీ టు టుడేస్ కాంప్లెక్స్ ఇండస్ట్రియల్ వరల్డ్ వాజ్ అకంపెనీడ్ బై వార్. నెక్స్ట్ ఏంటి? యాజ్ హీ గాట్ ఓల్డర్ హిజ్ రిలీఫ్ ఇన్ దీస్ ప్రిన్సిపల్స్ డిడ్ నాట్ వేవర్. నెక్స్ట్ ఆల్ సివిలైజ్డ్ నేషన్స్ నౌ బిలీవ్ ఇన్ ద హ్యూమన్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రిజనర్స్. సో ఇక్కడ ఏంటిది? ఆల్ సివిలైజ్డ్ నేషన్స్ నౌ బిలీవ్ ఇన్ హ్యూమన్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రిజనర్స్. హ్యూమన్ అంటే ఏంలే, ఓవరాల్ ఏంటంటే ఇన్హ్యూమన్ క్వాలిటీస్ అంటే మనిషిలాగా కాదు, ఎక్దమ్ పశువులాగా ట్రీట్ చేయడం అనమాట. ఆల్ సివిలైజ్డ్ నేషన్స్ నౌ బిలీవ్. ఎవరైతే మంచి సివిలైజ్డ్ నేషన్స్ ఉన్నారో వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే హ్యూమన్ ట్రీట్మెంట్ అంటే మంచి ట్రీట్మెంట్ ఎలా ప్రిజనర్స్కి అని చెప్తున్నాడు అనమాట. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ డౌట్ ద వెరాసిటీ ఆఫ్ ఎనీథింగ్ దే సీ ఇన్ ద న్యూస్ పేపర్. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈరోజు న్యూస్ పేపర్లు చూస్తుంటారు, దాంట్లో వెరాసిటీ ఆఫ్ ఎనీథింగ్ దే సీ ఇన్ ఏ న్యూస్ పేపర్. సో పీపుల్ డౌట్ పడుతుంటారు అనమాట. ఈ విధంగా ఏవైతే ఇన్సిడెంట్ జరుగుతున్నాయో వెరాసిటీ అనేది వాళ్ళ యొక్క నెగిటివ్ థింగ్ చెప్తుంటారు అనమాట. ద చైర్మన్ బ్రష్డ్ అసైడ్ మై సజెషన్. ఎవరైతే చైర్మన్ ఉన్నాడో హీ బ్రష్డ్ అసైడ్ అంటే అతని యొక్క సజెషన్స్ అనేది పక్కన పెట్టేశాడనమాట. శివాజీ మహారాజ్ ఫాట్ అగైనెస్ట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ అగ్రెషన్. ఎవరైతే అగ్రెషన్ తోటి ఫైట్ చేశారో వాళ్ళ అగైనెస్ట్ ఈ శివాజీ మహారాజ్ అనేది ఫైట్ చేయడం జరిగింది. షీ రీమైన్డ్ ఎ స్పిన్స్టర్ ఆల్ హర్ లైఫ్. స్పిన్స్టర్ అంటే మనకు తెలుసు, పెళ్ళి కాని ఆమె. షీ రీమైన్డ్ స్పిన్స్టర్ ఆల్ హర్ లైఫ్. ద సాంగ్ ఇన్ ద ప్లే కెనాట్ బి డిలీటెడ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటెగ్రల్ టు ద స్టోరీ. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే సాంగ్ ఉందో ప్లేలో దట్ కెనాట్ బి డిలీటెడ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటెగ్రల్ అంటే మెయిన్ ప్రామినెంట్ ఇంపార్టెంట్ టు ద స్టోరీ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రిజర్వింగ్ ద రెయిన్ ఫారెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ వీ డు నాట్ వాంట్ ద ఫ్లోరా అండ్ ఫౌనా ఫౌండ్ దేర్ టు బికమ్ ఎక్స్టింక్ట్. మనకు ఫ్లోరా అంటే చెట్లు, ఫౌనా అంటే అనిమల్స్ అనమాట. అనిమల్స్ మరియు చెట్లు మనకు కాపాడుకోవాలంటే మనము ఖచ్చితంగా ప్రిజర్వింగ్ ద రెయిన్ ఫారెస్ట్ ఈజ్ ఎసెన్షియల్. ఆ విధంగా రెయిన్ ఫారెస్ట్ అనేది ప్రిజర్వ్ చేయాలి. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది పోచర్స్ వర్ అరెస్టెడ్ ఫర్ ఇల్లీగలీ హంటింగ్ ద బియర్స్. ఎవరైతే పోచర్స్ ఉన్నారో అరెస్ట్ కావడం జరిగింది. ఎందుకు? ఈ విధంగా బియర్స్ని కానీ మనుషుల్ని కానీ ఇల్లీగలీ ఏం చేస్తారంటే హంట్ చేస్తారనమాట. వాళ్ళని పోచర్స్ అంటారు. ఈ పోచర్స్ అనేది సముద్రంలో ఉంటారు, ఫారెస్ట్లో ఉంటారు, ప్రతి ఒక్క దగ్గర మనం చూడొచ్చు. ఇంకా చాలా పార్ట్స్ మనము ఇప్పుడు ఏంటంటే ఫిలప్ ద బ్లాంక్స్ అనేది మనము మధ్యలో అడుగుతాడు, వాటిని మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. వీ క్వశ్చన్స్ వస్తాయి. మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ డిస్కస్ చేసుకున్నాము, క్లాస్ టెస్ట్ డిస్కస్ చేసుకున్నాము. ఈ 9 పార్ట్స్ అనేది చాలా యూస్ఫుల్. ఇప్పుడు ఆల్రెడీ నేను 8 పార్ట్స్ చెప్పాను, ఇది 9th పార్ట్ అనమాట. ఈ పార్ట్స్ అన్నీ మీకు ఎగ్జామినేషన్లో చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీకు తెలీదు, మీరు ఒకసారి చూసుకున్నారు, 2 సార్లు 3 సార్లు చూసుకున్నారంటే ఈ పార్ట్స్ అనేది మీరు రేపు ఏ క్వశ్చన్ పేపర్స్ మాక్ సిరీస్ ఇస్తున్నా కూడా మీకు ఈజీగా ప్రతి ఒక్కటి అయ్యో నేను ఇది క్వశ్చన్ చెప్పాడు అతను
అయ్యో నేను ఇది చూసానే, ఈ క్వశ్చన్ అడిగాడే, ఇది మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడనే మీకు ఒక థాట్ అనేది వస్తుందన్నమాట. సో ఏవైతే నేను ఇది ఇంట్లో చెప్తున్నానో ఈ 10 పార్ట్స్ ఈ 10 గంటలు చదువుకుంటే చాలు మీ జీవితమే మారిపోతుంది. 25 క్వశ్చన్లలో అంటే 50 మార్క్స్ అనమాట. 50 మార్క్స్ ఈజ్ నాట్ ఎ జోక్. ఒక్కసారి ఇంగ్లీష్లో మీరు డామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో